హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్త్ర మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. అలాగే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్. మనం చక్కగా మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా జీవాత్మ ప్రపంచ నియమాలు అని చక్కటి గ్రంథం తీసుకొని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా దాని యొక్క జ్ఞానసారం మన యొక్క నియమాలు ఇక్కడ భూమి మీద బతకాలి అని అంటే ఎలా ఉండాలి, ఎలా బతికితే ఎలా జీవిస్తే ఏ లోకానికి వెళ్తాము అని చాలా చక్కగా క్లుప్తంగా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా ఒక్కొక్క కథ రూపంలో చాలా చక్కగా మనకి ఆ విస్ఫీరుతులు ఇన్ఫర్మేషన్ మనకు అందించారు మాస్టర్స్. ఇప్పటికి మనము 13 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు 14వ రోజుకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ రోజు మనకి చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు లలిత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు లైవ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సెషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక జీవాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ, ఏమేమి నియమాలు పాటించాలి అనేది అంటే సంబంధించిన బుక్. ఇప్పుడు మాల వేసుకుంటారు, ఇప్పుడు కార్తీక మాసం కదా, మన సామయ్యప్ప మాల వేసుకుంటారు. మాల ఏంటి? నియమాల మాల. 40 రోజులు ఏదైతే చేస్తామో ఆ నియమాలు మనకి అదే మనం అయిపోతాం అనమాట. 40 రోజులకున్న గొప్పతనం అది. ఇలా నియమాలు. అలాగే ఈ భూమి మీదకి ఆ పైలోకాల నుంచి ఒక జీవాత్మగా ఒక జీవుల్లోకి ఒక ఆత్మగా జీవాత్మగా వచ్చినప్పుడు ఏ నియమాలు పాటించాలి అనేది గొప్ప గ్రంథరాజం ఇది. గ్రంథరాజం అని ఎందుకనంటే అంత గొప్పదనమాట. అందరూ ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది. భగవద్గీత అయినా చదవడం మానేస్తే గనక భగవద్గీత చదవకపోయినా కానీ ఇది మాత్రం చదవాలండి. ఇదే అది ఒకటే సేమ్. భగవద్గీత ఇలా ఈ నియమాలే చెప్తాడు అన్ని. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి. ఇప్పుడు మనందరం అర్జునులు అయిపోదాం, ఓకేనా? ఈ బుక్కే కృష్ణుడు మనకి. అట్లా అంటే ఇంతకు మించిగా ఏమి ఉండదు ఇక భగవద్గీతలో కూడా. భగవద్గీత సారమే ఈ బుక్. ప్రతి ఒక్కళ్ళు జాతి కుల మత భేదాలు లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు అంట తారతమ్యం లేకుండా అందరికీ అవసరమైన బుక్ ఇది. కాబట్టి ఇదేంటంటే సింపుల్గా మనం ఇంట్రడక్షన్ ప్రతి రోజులానే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఈ బుక్ ఏంటంటే ఖుర్షిద్ భావన గారి, రూమి భావన గారి అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి చాలా కాలం తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు, మగ పిల్లలు. వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి మెకానిజం అంటే ఇష్టం వల్ల గ్యారేజ్ పెట్టుకుంటారు. వాళ్ళకి రేసులు ర్యాలీలు ఇట్లాంటివన్నీ ఇష్టం అనమాట. అయితే ఒక నెలలో ఇప్పుడు 23, వచ్చే నెల 23 ఉందనగా ఇప్పుడు ప్రాక్టికల్స్ కోసం ఆ, కొంచెం ప్రాక్టీస్ కోసం ముందే బయలుదేరుతారనమాట. ఆ రేస్ కోసం, ర్యాలీ కోసం. ఇవాళ 8:30కి వెళ్ళి రేపు 8:30కి రావాలి. కానీ రారు వాళ్ళు. వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంటే సడన్ గా యాక్సిడెంట్ అయిపోవడం, ఇద్దరు స్పాట్ డెత్ అనమాట. ఇద్దరు స్పాట్ లో చనిపోవడము, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడము. ఈ తల్లిదండ్రులు ఇంకా అంటే వయసులో అప్పుడప్పుడే సెటిల్ అయిన పిల్లలు ఇక బాధ్యతలన్నీ వాళ్ళు చూసుకుంటారు, ఇక మనం ముసలోళ్ళం అయిపోయాము అనే స్టేజ్ లో చేతికందిస్తున్న పిల్లలు వెళ్ళిపోతే ఆ వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుందండి కదా? చాలా ఘోరంగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళు దైవాన్ని కూడా నమ్మకం పోగొట్టేసుకొని ఇక వాళ్ళు ఇంతగా బతకడం వేస్ట్ అనే కొనే టైం అన్నమాట. అలా అయిపోయేసరికి ఇక్కడ ఏం జరిగింది? అక్కడ వాళ్ళు ఇదంతా చూస్తున్నారు, తల్లిదండ్రులు బాధ పడుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఆ పైన లోకంలో వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఒక భజనకి వెళ్ళడము, అక్కడికి ఋషి అనే ఒక వృద్ధ మహిళ రావడము. ఆవిడేమో మీడియంగా ఆత్మలతో మాట్లాడే ఒక విద్య ఆవిడకి తెలుసు అనమాట. మీడియం అంటారు. ఆత్మలు వచ్చి ఆవిడ ద్వారా మాట్లాడతాయి అనమాట. మన ఏదో సినిమాలో బ్రహ్మానంద నాగార్జున సినిమా ఉందిగా, అదేదో సోగ్గాడు చిన్న ఏదో సినిమాలో బంగారు రాజులాగా బ్రహ్మానందం మాట్లాడతాడు. నిజంగానే మాట వస్తాడు నాగార్జున ఆత్మ. అదేదో పొట్టకొట్టు కోసం ఏదో చేస్తుంటే నిజంగానే వస్తుంది ఆత్మ. అట్లానే మీడియం అంటారు వాళ్ళని, వాళ్ళ ద్వారా మాట్లాడతారనమాట. అట్లా ఒక ఋషి అనే ఆవిడ ఈ ఈ పక్కింటి ఆవిడ వెళ్ళడము, ఈ తెలుసుకోవడము, ఆవిడ నెంబర్ ఈ తల్లిదండ్రులకి ఇవ్వడము, వీళ్ళు ఆవిడని కలవడము, ఆవిడ ద్వారా ఈ పిల్లలు. ఇదంతా 1980లో వాళ్ళు చనిపోతే యాక్సిడెంట్ అయ్యి 81. అంటే వాళ్ళు వీళ్ళకి కనపడి ఈవిడ ద్వారా వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి
అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని ధ్యానం నేర్పించి వాళ్ళ ధ్యానంలో శూన్యంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ కనిపిస్తూ వినిపిస్తున్న మాటల్ని టెలిపతి ద్వారా అందుకొని ఆటో రైటింగ్ అనమాట. ధ్యానంలో కూర్చొని బుక్ పెన్ను పెట్టుకుంటారు, అది చెయ్యి అలా పెడతారు, అలా వెళ్ళిపోతుంటుంది. వాళ్ళ అబ్బాయిలు చెప్పి ఏం చెప్తారో అవన్నీ. వీళ్ళమ్మ ఈ బుక్ రాయడం కోసం వచ్చిందనమాట భూమి మీద. లైఫ్ పర్పస్ ఏంటంటే వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే విస్పి రతు. అబ్బాయిలు ఇద్దరు చనిపోయిన అబ్బాయిలు విస్పి రతు. వాళ్ళిద్దరికి ఒక సంవత్సరం పట్టిందనమాట. వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నారు, ఇక్కడ మనకి ఏమీ తెలియదు, మర్చిపోతాం వచ్చిన పని. అక్కడికి వెళ్ళాక అయ్యో ఇలా చేయడానికి వెళ్ళామే, అలా చేయలేకపోయామే, అయ్యో అనుకుంటాం. మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ మర్చిపోతాం. ఆ మరపు అనేది ఒక వారం అని చదువుకున్నాం కదా, మరపు అనేది ఉండాలి. అయితే ఈ బుక్ రాయడానికే వాళ్ళమ్మ లైఫ్ పర్పస్ ఏంటంటే ఈ జీవాత్మ ప్రపంచ నేల అందరికీ భూమి మీద అందించడానికి వచ్చింది అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ అమ్మని సిద్ధం చేసి వాళ్ళ అమ్మ చేత ఈ బుక్ రాయించారనమాట. దానికి 1 ఇయర్ పట్టింది. అంటే వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఈ బుక్ రాస్తూ ఉంటున్నారనమాట. అట్లా ఏప్రిల్ 14న మొదలుపెట్టిన ఈ బుక్ ప్రతిరోజు డేట్ల వారీగా నెలల వారీగా ఏప్రిల్ 14న మొదలై మే నెల అయిపోయి జూన్లోకి వచ్చాం. జూన్ 14వ తారీఖు వచ్చాం ఈరోజు మనం. 14వ తారీఖు మనం ఎప్పుడు వచ్చామంటే ఏప్రిల్ మే జూన్, జూన్ 14కి వచ్చాము ఇప్పుడు. ఏప్రిల్ 14న స్టార్ట్ అయింది, మే అయిపోయింది, జూన్లోకి వచ్చాం. జూన్ 14 1981. వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈరోజు అందరితో ఒకే విధంగా వ్యవహరించలేము. వీళ్ళు మనకు అర్థం అవడం కోసం ఏం చెప్తున్నారు, విస్పీరతు కొన్ని కథలుగా చెప్తున్నారు. ఒక జిమ్మి అంకుల్ కథ, ఒక సతీష్ కథ, ఒక సురేష్ కథ. అంటే వాళ్ళు వాళ్ళ బాధలన్నీ వీళ్ళు చెప్పుకుంటారు, భయపడతారు అనమాట. సడన్గా చనిపోయిన ధ్యానం చేయని ఆత్మలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళకి వీళ్ళు ధైర్యం చెప్తున్నప్పుడు ఏంటి నాయన ఏమైంది అంటే వాళ్ళ కథ అంతా భూమి మీద చెప్తుంటారు. ఇట్లా పాపాత్మలు ఎన్ని ఆవరణలు అనమాట, అక్కడ ఎన్ని ఆవరణలు ఉంటాయి, 1వ ఆవరణ నుంచి 7వ ఆవరణ వరకు ఉంటాయి. తలాలు అని కూడా అనుకోవచ్చు మనం. అంతకన్నా 0 ఆవరణ కూడా ఉంటాయి. అక్కడ ఎంతో పెద్ద గొప్పగా బతికి విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేసే అంత గొప్పగా పేరుతో బతికిన వాళ్ళు ఇక్కడ 1, 2, 3 ఆవరణలో పడిమగ్గడం చూస్తారు. ఏంటి అంటే అప్పుడు ఆ అంకుల్ కథ చెప్తారు, జిమ్మి అంకుల్. అలాగే సతీష్ కథ, ఒక సురేష్ కథ. ఇట్లా మన అన్ని కథలు కూడా కథలుగా మనకి ఉదాహరణల కోసం కథలుగా చెప్తే చూసారా ఇక్కడ ఎలా ఉందో, మనం ఇక్కడ ఎలా ఉండాలి, అక్కడ ఎలా ఉంటే అక్కడ అలా ఉంటాము, ఇక్కడ ఎలాంటి నియమాలు పాటిస్తే అక్కడ స్వర్గంలో ఎంత బాగుంటాము అనేదంతా వాళ్ళ అమ్మ ద్వారా ఈ బుక్ ద్వారా మనకు అందించారు అనమాట. ఇప్పుడు సురేష్ కథతో మొన్నటితో అయిపోయింది. ఈ రోజు ఏంటంటే అందరితో ఒకే విధంగా వ్యవహరించలేమంట. మరి అదేంటో చూద్దామా. ఏం చెప్తున్నారంటే ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఒక సదాత్మ గల వ్యక్తి చూస్తే ఆ వ్యక్తికి వెంటనే చెప్తారు, లేదా నేర్పుగా వారంతటే వారే ఒప్పుకునేలా చేసి ఆ వ్యక్తిని బాగు చేశామని సంతోషిస్తారు. చూడండి, ఎవరైనా ఇప్పుడు మన ప్రతిసారి ఏం చెప్తారు, మన ఎదురుగుండా ఏదన్నా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దు అని చెప్తారు. మనం ఈ మధ్య ఏం చదువుకున్నాము, మన భగవద్గీతలో కానీ లేదా మన రామాయణ మహాభారతాల్లో కానీ ఆ చూస్తూ ద్రౌపది వస్త్రాపహరణం కానీ అట్లాంటివి ఏమన్నా చూస్తూ ఊరుకుంటే భీష్ముడు కర్ణుడు ఎలాగా కర్మలు మూట కట్టుకున్నారు, ఎలా ఏ విధమైన మరణం వచ్చిందో అంతా మనకి తెలుసు. చదివి ఉన్నాం, విని ఉన్నాం. ఈ ధ్యానంలోకి వచ్చిన పత్రిసారి ఒక దయ వల్ల, కరుణ వల్ల. కాబట్టి అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తప్పు చేసినప్పుడు ఊరుకోవద్దని చెప్తారు. మన ఎదురుగుండే ఇక్కడ తప్పు జరుగుతుంది, పొరపాటు జరుగుతుంది, మనం అలా చూస్తూ ఊరుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అట్లా ఉండొద్దు అనమాట. కాదు నాయన ఇది మంచి ఇది చెడు, ఇలా చేయొద్దు, చెడు చేస్తే ఇట్లుంటాయి ఫలితాలు, మంచి చేస్తే ఉంటాయి చెప్పాలి. వాళ్ళు వింటారా వినరా ఆచరిస్తారా వాళ్ళ కర్మ, చెప్పకపోతే మన కర్మ. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నారు, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఒక సదాత్మ అంటే మంచి మంచి కర్మలు చేసే ఆత్మ, పుణ్యకర్మలు చేసే వాళ్ళని సదాత్మ అంటున్నారు ఈ బుక్లో. దుష్టాత్మ అంటున్నారు పాపలు చేసేవాళ్ళని. కాబట్టి ఒక సదాత్మ అంట చూస్తే అంట పొరపాటుని తప్పుని ఆ వ్యక్తికి వెంటనే చెప్పేస్తారట, అట్లా చెప్పాలి. లేకపోతే నేర్పుగా వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకునేలా చేస్తారంట, లౌక్యం ప్రదర్శించి నేర్పుతోటి వాళ్ళంతటా వాళ్ళే మారేలాగా చేస్తారట. చేసి ఆ వ్యక్తిని బాగు చేసాము అని సంతోషిస్తారంట ఎవరు, సదాత్మలు. ఇక్కడ పూర్తిగా వ్యక్తిని బాగు చేయడమే వారి ఉద్దేశం. దుష్టాత్మ గల వ్యక్తులు కూడా ఇతరులు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూపుతారు. మంచి ఆత్మలు వాళ్ళని బాగు చేయడానికి చెప్తాం, ఇలా కాదు నైనా అలాగని. దుష్టాత్మలు కూడా చెప్తారు వాళ్ళు తప్పుని ఎత్తి చూపటానికి. ఇక్కడ అదే చెప్తున్నారు. దుష్టాత్మలు కూడా ఇక్కడ పూర్తిగా బాగు చేయడమే ఉద్దేశం కదా సదాత్మలకి. దుష్టాత్మలు గల వ్యక్తులు ఏం చేస్తారు, ఇతరులు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూపుతారు. వారు ఎక్కడ తప్పు చేశారో చెప్పామని గర్విస్తారు, వాళ్ళు తప్పులు ఎంచామని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు దుష్టాత్మలు. చూడండి ఎంత తేడా ఉంటుందో. తర్వాత ఏమో వాడిని హేళన చేస్తారు, ఇదిగో నువ్వు ఇలాంటి తప్పు చేస్తాను, అది ఇది నేను గుర్తుపట్టేశాను,
నువ్వు తప్పు చేస్తున్నావు, ఎత్తి చూపిస్తున్నాను అని చెప్పి ఇంకా గర్వపడతారట వాళ్ళు. అయితే ఏం చేస్తారు, హేళన కూడా చేస్తారట వాళ్ళని. ఇది ఒకలాంటి ప్రతీకారమే. చూడండి, ఎప్పుడైనా మనం బాధలో ఉంటామో ఓదార్స్తున్నట్టు వచ్చి పుల్లలు గుచ్చుతుంటారు వాళ్ళు కదా. అంటే వాళ్ళ హేళన చేయడము, అంటే ఈ అవకాశం దొరికితే వాళ్ళ మీద అక్కసంతా తీర్చేసుకుంటారు దుష్టాత్మలు. అట్లనే పొరపాటు చేస్తున్నప్పుడు కూడా పొరపాటుని ఎత్తి చూపి, నేను వాళ్ళ పొరపాటు ఏంటి ఎత్తి చూపించాను, వాళ్ళ తప్పు ఎత్తి చూపించాను, వాళ్ళకి తెలుసలో చేశాను అని చెప్పి గర్వంగా చేసి మళ్ళీ హేళన చేస్తారంట. ఇది దుష్టాత్మల పని. మంచి ఆత్మ సదాత్మలు ఏం చేస్తాయి, చక్క నాయన ఇది కాదు అది ఇది అని చెప్పి వాళ్ళని బాగు చేసి, వీళ్ళు అలా చెప్తే వినకపోతే వాళ్ళంతటి వాళ్ళే మారిపోయేలాగా, వాళ్ళ మార్పు వచ్చేలాగా నేర్పుగా వ్యవహరించి వాళ్ళని బాగు చేస్తారట. చూడండి ఎట్లుంది ఇక్కడ. ఇది ఒకలాంటి ప్రతీకారమే. సదాత్మ మాత్రం తాను ఒకరిని బాగు చేశారని సంతోషిస్తారు. వీళ్ళు ప్రతీకారం తీసుకున్నామని దుష్టాత్మ ఆనందిస్తే, ఈ సదాత్మ ఏం చేస్తుందంటే ఒకరిని బాగు చేశాము అని చెప్పి సంతోషిస్తుందట. చూడండి ఎంత తేడా ఉందో సదాత్మకి దుష్టాత్మకి. మీరు ఉన్నత స్థాయిలో ఉంటే గనక మీ ఉపచేతనాత్మక మనసు మార్గదర్శకత్వం చేస్తుంది. మనము ఎలా ఉండాలంటే ఉన్నత స్థాయిలో ఉంటే, అంటే 4వ ఆవరణ నుంచి మానవ జన్మలు స్టార్ట్ అవుతాయి. అంటే 3 వరకు నిమ్న స్థాయి అన్నమాట, తక్కువ దిగువ స్థాయి. అక్కడంతా పాపాత్మలు, ఇక్కడ అసూయ, ఈర్ష్య, ద్వేషం, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు ఉంటాయి కదా, అరిషడ్ వర్గాలు. ఇవన్నిటితో కొట్టుమిట్టాడుతూ ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కక్షలు కార్పిని ఒక శత్రువుగా చూస్తూ అక్కడ కూడా చనిపోయిన తర్వాత అలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు అట్లా ద్వేషించుకుంటూ అక్కడ కూడా అలాగే ఉంటారట. అక్కడ చీకటి గుహ, కొబ్బ పాకుడు పట్టేసిన నాచుతోటి ఉన్న బండలు, అట్ల మీద జలగల్లాగా క్రిముల్లాగా గిరగల్లాగా పాక్కుంటూ ఒకరినొకరు రక్కుకుంటూ గీరుకుంటూ బూతులు తిట్టుకుంటూ అక్కడ అలాగే ఉంటారట. చీకటి ఏం కనపడదు వాళ్ళకి. ఆ పాకుడే ఆకలేసినప్పుడు ఆ పాకుడే నాచు తింటా ఉంటారంట. ఎంత ఘోరము. అప్పుడు వీళ్ళు ఏదో ఒక రోజు బాధపడి పడి 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 అంతరాత్మ మేలుకొని ఆ పశ్చాత్తాపడి ఆ పాపాలు చేసాము అందుకే ఇట్లా ఉన్నామని పశ్చాత్తాపడి భగవంతుని వేడుకుంటే ఇప్పుడు కొంచెము రెండో ఆవరణకు వస్తారు. రెండో ఆవరణ కూడా మనం చెప్పుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. రెండో ఆవరణ కూడా ఇట్లే తిట్టుకుంటారు కానీ బూతులు ఉండవు. ఇలా పీక్కుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు అనేటువంటి బూతులు ఉండవు. మూడో ఆవరణకి ఏం చేస్తారంటే తిట్టుకోవడం కొట్టుకోవడం అంత హింస ఉండదు, బూతులు ఉండవు, నిందలు ఉంటాయి, నిందించుకుంటూ ఉంటారు. ఇక 4వ ఆవరణ అంటే మనం ఇలాగ పశ్చాత్తాపడి మన తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయనని పశ్చాత్తాపడి ప్రాయచిత్తం చేసుకుంటామని చెప్పి ఆ సర్వశక్తివంతుడైన దయామయమైన భగవంతుని వేడుకున్నప్పుడు అప్పుడు ఆ భగవంతుడు అలా 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 ఒక్కొక్క స్థాయిని అలాగా 4వ ఆవరణకి నుంచి మానవ జన్మలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక అక్కడి నుంచి కూడా ఇక మనం ఎన్ని లక్షల జన్మలు అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నాము మరి అలాంటి అంత అంటే ఇక్కడ మనం ఈ నియమాలు పాటించి జీవాత్మ ప్రపంచ నియమాలు ఏమైతే ఉన్నాయో భగవంతుడు ఏమైతే నియమాలు ఇచ్చాడో భగవంతుడి న్యాయం ఎలా ఉంది అని మనం చదువుకున్నాం. ఇలా గనక ఉంటే మనం డైరెక్ట్గా 6, 7 ఆవరణలోకి వెళ్తాం. లేదు, ఆ నిమ్న స్థాయి ఆవరణలో ఉండిపోయి యుగాలే గడిచిపోతామంటే ఇక్కడ భూమిలో చాలా చిన్న టైం, ఇక్కడ భూలోకంలో చాలా తక్కువ రెప్పపాటు జీవితం అంటారు కదా, చాలా తక్కువ అండి ఇక్కడ. అక్కడ పాపం చేసి అక్కడ నిమ్న ఆవరణలో చీకటి గోళ్ళు పడి యుగాలే గడిచిపోతాయంట మనం రియలైజ్ అయ్యేదాకా. అంటే చూడండి ఇక్కడ ఇంత జీవితాన్ని ఇంత చక్కగా బతకలేకపోతున్నాం. రకరకాల ఏంటో ఒకళ్ళ మీద ఒకరికి పడదు, ఒకరికి మాట ఒకరికి పొసగదు. ఆ ఏంటో మరి తల్లి కొడుకులంతే, తండ్రి కొడుకులంతే, అక్క చెల్లెలంతే, అన్నదమ్ములంతే, భార్య భర్తలంతే, బిడ్డ తల్లి కొడుకు అందరూ ఇలాగే ఉన్నారు. మాటకి మాట ఈ జనరేషన్లో మరీనండి. ప్రత్యేకంగా ఈ జనరేషన్ వాళ్ళు బుక్ చదవాలి, వినాలి. ఈ వీడియోలు అన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇదైపోగానే ఎవరి దగ్గర ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి ఇవన్నీ ఫార్వర్డ్ చేయండి, చేద్దాం. ఎందుకంటే ఒక్కళ్ళు ఒక్కళ్ళు బాగుపడినా కూడా సదాత్మ ఎంతో సంతోషిస్తుందో. మనం అందుకే వచ్చాం. ఇలాంటి వాళ్ళపైన, ఇలాంటి దుర్మార్గం చేసే దుష్టాత్మల పైన అంటే మనం జాలిపడాలండి. మనల్ని తిట్టి కొట్టి హింసించి హింసించి బాధ పెట్టే వాళ్ళపైన జాలి చూపండి. వాళ్ళపైన ద్వేషం పెంచుకోవద్దు. అయ్యో పాపం అని జాలి, ఎందుకంటే అక్కడ రకరకాల అనుభవిస్తారు కదా వాళ్ళు. అది తలుచుకొని ఇక్కడ వాళ్ళ మీద జాలి పడాలంటండి. బాధ పెట్టేస్తుంటే ఆ బాధతో మైండ్ పనిచేస్తుందా జాలి పడాలి అని, అసలు ఆ టైంకి అలా ఉంటుందా, కానీ జాలి పడాలట. ఎందుకంటే అంత ఇప్పుడు చెప్పుకున్నాం కదా చీకటి గుహలు అట్లా ఎట్లుంటారు నిమ్నావరణలో ఆ స్థితి చదువుకొని ఇక్కడ ఎంత కష్టాలు బాధ అవమానాలు తక్కువట. అవన్నీ ఇక్కడ ఉంటే అక్కడ స్వర్గంలో ఉంటామంట. ఇక్కడ ఎంత బాధ ఉంటే అక్కడ అంత స్వర్గం ఉంటుందంట. ఇక్కడ ఎదుటి వాళ్ళు హింసించి బాధించి నవ్వుకుంటా ఉంటారు పైశాచికత్వం. ఇక్కడ హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ, నేనేంటి ఇలా ఉన్నా నాకే ఎందుకు కష్టాలు అనుకుంటావు, కానీ నీకే కష్టాలు ఎందుకంటే అక్కడ స్వర్గంలో ఉంటావు. కష్టపడితే
ఇలా ఉంటది అనమాట. అంటే చూడండి, బంగారం పుటం పెట్టకపోతే అది సలసల ఆ, ఇది అవ్వకపోతే వన్నె తేలదు కదా. ఆ శిల శిల్పంగా అందమైన దేవుని విగ్రహంగా శిల్పంగా అందమైన శిల్పంగా వాళ్ళంటే ఎన్ని ఉలి దెబ్బలు తప్పవు కదా. అట్లనే అట్ల కోసమే వచ్చాం మనం. మనం చేసుకున్న దానికి మనమే. నాకే ఎందుకు ఈ కష్టాలు అంటే నువ్వే చేసుకున్నావు ఆ కర్మ, నువ్వే అనుభవించాలి. అందరూ హ్యాపీగా వాళ్ళు ఆర్టిఫిషియల్ నవ్వులు నవ్వుతూ కనపడుతున్నారు అంతే. ఎవ్వరికి ఉండాల్సిన వాళ్ళకు ఉన్నాయి. అలా లేకపోతే అసలు ఇక్కడ రావంట. అసలు అంతా మంచి జరుగు, మనకు అంత పూర్వజన్మ గుర్తుంటే వచ్చిన పని చేసేసుకొని, నాకు ఎప్పుడు ఆ డౌట్ ఉండేది, వచ్చిన జన్మ చేసేసుకొని పూర్వజన్మ గుర్తుంటే ఏ లైఫ్ పర్పస్ మీద వచ్చానో అది చేసేసుకొని వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది కదా. ఎందుకు ఇలా నలిగిపోవడం, బట్టలు పిండేసినట్టు పిండినట్టు పిండినట్టు ఆ బాధలు గిలగిలా తన్నుకుంటూ ఇలా ఎందుకు, వచ్చిన పని గుర్తుంటే చేసుకొని వెళ్ళిపోతాం కదా. అంటే అసలు అలా ఉంటే కనుక ఆ భూమి మీదకి రావంట. అసలు మనం వచ్చిన పని గుర్తుంటే అసలు భూమి మీదకి రావడానికి ఇష్టపడమంట, భూలోకానికి రావడానికే ఇష్టపడమంట. అంత ఉంటాయి కర్మలు ఇక్కడ, బాధలు అవమానాలు. బాధలకు వెల్కమ్, కష్టాలకు వెల్కమ్, అవమానాలకు వెల్కమ్ అంటారు కదా బద్రిస్తారు. ఎందుకు వెల్కమ్ అంటే అక్కడ స్వర్గానికి వెల్కమ్ చెప్తారు అనమాట. కాబట్టి అలా ఉంటది అనమాట. అందుకని జాలి పడాలంట. అంటే ఇదంతా 10 రోజులు అయింది కదా మనకి. వారం అనుకున్నాం, 10 రోజులు అయింది శుక్రవారం, గురువారం శుక్రవారం వల్ల. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని మళ్ళీ ఇవన్నీ టూకీగా అలా 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 టచ్ చేస్తున్నాను అనమాట. అన్ని ఆవరణల నుంచి అన్ని అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడికి వచ్చాం కదా, సదాత్మ ఎలా ఆలోచిస్తుందో దుష్టాత్మ ఎలా ఆలోచిస్తుందో, మంచి బాగు చేసినందుకు సదాత్మ సంతోషిస్తే వీడిని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళు తప్పు ఎత్తి చూపి ఆ పైశాచిక నవ్వుతూ హేళన చేస్తూ ఆ ఇలా ఉంటుంది దుష్టాత్మ. అయితే మీరు ఉన్నత ఉన్నత స్థాయిలో ఉంటే గనక ఓ, మీ అంతరాత్మ మార్గదర్శకత్వం చేస్తుంది. ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, బాధలు పడుతున్నాము, మనం గనక మంచి ఉన్న స్థితికి ఎదగాలి అని వచ్చిన వాళ్ళమైతే గనక మన అంతరాత్మ అంటే మనకు సూచనలు ఇస్తే హెల్ప్ చేస్తుందట. మీరు కనుక కింది స్థాయిలో ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టం అని అంటే ఈ మన అంతరాత్మ మనకి చెప్తూ ఉంటుందట. ఒరేయ్ నువ్వు చేస్తుంది తప్పురా, నువ్వు చేస్తుంది తప్పమ్మా, ఇలా కాదురా, అలా చేయరా, ఇలా ఉండకురా అని సిక్స్త్ సెన్స్ ఎప్పుడో ఒకసారి చెప్తుండదు చూడండి. "అది నీకు ఇది కాదే, నువ్వు అక్కడికి వెళ్ళవే, నువ్వు ఈ టైం ఇది కాదు, నీకు వేరే పని ఉంది అని మన లోపల నుంచి మనం ఎక్కడికైనా వెళ్తుంటే బయలుదేరితే నీకు ఈ పని అవ్వదు అది అట్లా ఏదో ఒకటి చెప్తా ఉంటది. అట్లా మనం ఏదైనా ఒకరిని బాధ పెడుతుంటే మనకు తెలుస్తుంటుంది, వద్దు వద్దు బాధపడతాడని చెప్తూ ఉంటుంది. కానీ మనసు మాట వింటాం కానీ అంతరాత్మ మాట వినం. ఆ అంతరాత్మ అంటే చెప్తుంటే మనం వినకపోతే చెప్పి 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 పాపానికి కీడే పోనీ అని చెప్పి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోద్దంట. అది మళ్ళీ మేల్కోవడానికి ఎంత పడాలో యుగాల తరబడి, మనకి ఎన్ని జన్మలు అవుతాయో తెలియదు. కాబట్టి అంతరాత్మ సదాత్మలకి ఎంత మంచి చెప్తుందంటే మన కింది స్థాయిలో ఉంటే మాత్రం నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే అంతరాత్మ మేల్కొని ఉండదు, అది నిద్రిస్తూ నిద్రావస్థలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఉన్న స్థాయిలో ఉంటే గనక అంతరాత్మ మార్గదర్శకత్వం చేస్తుంది, ఇలా నాయన ఇది మంచిదైనా ఇది చెడునైనా అని. కానీ కింది స్థాయిలో ఉంటే మాత్రం నిర్ణయాలు తీసుకోవడం కష్టం, ఎందుకంటే అంతరాత్మ చెప్పదు. మంచి పనుల మాటకొస్తే సదాత్మకు చేసిన మంచి పని ఆత్మ మెరుగుపడడానికి తోడ్పడుతుంది. సదాత్మ చేసిన మంచి పని దేనికి ఉపయోగపడుతుంది, వాళ్ళు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. అయితే దుష్టాత్మ చేసిన మంచి పని వ్యతిరేక ఫలితం ఇస్తుంది. దుష్టాత్మ చేసిన పని వ్యతిరేకతనిస్తుంది, ఆపోజిట్ లో ఉంటది అనమాట. అయితే సమస్యలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి. కాబట్టి మన అంతరాత్మ మనకు సాయం చేస్తుంది ఉన్నత స్థితిలో ఉంటే. కాబట్టి సమస్యలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి అని చెప్తున్నాడు. సో దుష్టాత్మ ఆ మంచి మంచి పనిని బలహీనతకు సంకేతంగా భావించి పరిస్థితి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటాడు. దుష్టబుద్ధి గల వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని అవకాశంగా తీసుకొని నా పరిస్థితి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటాడంటే ఒకళ్ళు బాధపడుకుంటే చూడండి. ఉదాహరణకు భూమి మీ ఇంటికి వస్తాడు. అంటే ఒక భూమి అనే క్యారెక్టర్ పెట్టారనమాట, కథలుగా ఉదాహరణలుగా చెప్తూ ఉంటారు ఇక్కడ. భూమి అనేది మీ ఇంటికి వస్తాడట. ఉదాహరణకి ఎవరో ఒక భూమి, ఎవరో ఒక అతను, అతడికి కూల్ డ్రింక్ ఇద్దామనో తినడానికి ఏమైనా పెడదామనో మీరు గదిలోంచి బయటకు రాగానే అతను మీ ఇంట్లో డబ్బు దొంగిలిస్తాడు. మనం ఏదో గెస్ట్ వచ్చాడు కదా అని చెప్పి ఏదైనా ఏ స్నాక్స్ లేకపోతే ఏమైనా వాటర్ కూల్ డ్రింక్ ఇద్దామని మనం అలా వెళ్తాం కదా. అతను గబుక్కున డబ్బు దొంగిలిస్తాడట మనం అలా వెళ్ళగానే. మళ్ళీ గదిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు గ్రహిస్తారు. అంటే ఇదేదో చేశాడు అని తెలిసిపోతుందట మనకి, మనం గ్రహిస్తామంట. మీరు అతనికి ఇంకొంచెం డబ్బు ఇచ్చి దొంగతనం చేసే బదులుగా నన్నే అడుగుంటే నేనే ఇచ్చేయండి కదా అంటారంట. అంటే సదాత్మ చేసే పని ఎట్లుంటుందో చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ మన ఇంటికి వచ్చి మనం ఏదో అతనికి పెట్టడానికి ఏదో తీసుకెళ్దామని అలా వెళ్ళినప్పుడు ఏదో కొంచెం అలిగడ అయినట్టు ఉంటుంది కదా, ఎవరు లేరు ఇంట్లో, వచ్చిన గెస్టే ఉన్నాడు, మనం ఏదో తీసుకెళ్తున్నప్పుడు కొద్దిగా అవేర్నెస్ తో ఉంటాం కదా, ఎవరు లేరు కాబట్టి వాళ్ళు చేసిన పని అర్థమైపోద్ది, మనకు అర్థమైపోయి వాళ్ళు దొంగతనం చేసేసాడు మనకు అది గ్రహించి ఇంకొంచెం డబ్బు అతని చేతిలో పెట్టి ఇలా చేసే బదులు నేనే అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా అని అంటామంట. అప్పుడు అతను సిగ్గుపడి క్షమించండి అంటాడు. అంటే నేను ఎప్పుడు దొంగిలించను అంటాడట.
అతను ఆశపడ్డాడో చాలా అవసరం వచ్చిందో చాలా మరి. సదాత్మ గనక మాటకు కట్టుబడి ఉంటాడు. అతను గనక మంచి ఆత్మ అయితే సిగ్గుపడి క్షమించమని అడిగి మరి ఏ అవసరం వచ్చి తీసుంటాడో మరి. మనం ఇలా చెప్పేసరికి ఇంక అవసరమైతే ఇంకొంచెం డబ్బు ఇచ్చి ఇంకా అవసరమైతే నేను ఇంకా ఇచ్చేవాడిని కదా నన్ను అడిగితే అనేసరికి క్షమించండి అని సిగ్గుపడి ఇంకెప్పుడు ఇలా చేయనని మంచి ఆత్మ అయితే ఇంకా బాగుపడతాడు. ఇంక మళ్ళీ చేయడు అలాంటి పనులు. మాట మీద నిలబడతాడు. అయితే ఆ కట్టుబడి ఉంటాడు మాట. కానీ అదే విధంగా కొన్ని దుష్టాత్మలతో ప్రవర్తిస్తే అది దుష్టాత్మ మంచాత్మ మనకు తెలియదు. సేమ్ ఒక దుష్టాత్మ వచ్చి కూర్చున్నాడు భూమియో రూమి ఇంకొకడు ఎవరు మనం ఇలాగ సేమ్ బాడీ అలా వెళ్ళగానే తీసాడు. తీసినప్పుడు అదే పని చేస్తాం మనం. మంచాత్మ ఎవరో దుష్టాత్మ ఎవరో తెలియదు కదా. బాబు నన్ను అడుగుంటే ఇచ్చేవాడు కదా నీకు కొంచెం డబ్బులు ఇచ్చేవాడు కదా అక్కడ ఎంకరేజ్ చేసినట్టు అవుద్ది. మంచి సదాత్మ అయితే నేను మారుతాను ఇంకెప్పుడు ఏం చేయను సిగ్గుపడి క్షమించండి అని నేను మాట ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను నా జీవితంలో అని మంచిగా మారుతాడు. దుష్టాత్మ ఏం చేస్తుంది మనం మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంకా చేయకునైనా అని అడిగితే ఇచ్చేవాడు కదా అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేసినది ఏదో బాగానే ఉంది అనేసి దిద్దుకోడు అనమాట తన పొరపాటుని. కాబట్టి మనకి మనకి ఎవరు ఏంటో ఏమో తెలుసుకోవాలి, అవేర్నెస్తో ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇదే విధంగా దుష్టాత్మలు ప్రవర్తిస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. వాళ్ళు నవ్వేస్తారు అయినా కానీ ఇతరులను చాలాసార్లు మోసం చేయాలని ప్రయత్నిస్తారట. ఇది మిమ్మల్ని కింద స్థాయికి తెలుస్తుంది. చూడండి మరి అతను ఎవరో తెలుసుకొని అవేర్నెస్తో ఉండి అలాంటి ఎంకరేజ్ చేయకుండా ఉంటే చేస్తే మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడం దేవుడు ఎరుగు కింద స్థాయిలో పడిపోతామంట. అది మన అంత అవేర్నెస్తో ఉండాలని చెప్తున్నారు. కింది స్థాయికి చేర్చేస్తుంది. అందువల్ల ఒక మంచి పని ఒక వ్యక్తికి చేస్తే అది అతనికి మీకు మంచిది కావచ్చు. కానీ మరొక వ్యక్తికి చేసిన మంచి పని మీ ఇద్దరికి చెడు చేస్తుంది. మీరు కింద ఆవరణ వెళ్ళిపోతాడు, వాడు చేసినందుకు ఇంకా కింద ఆవరణకి వెళ్తాడు. అతన్ని ప్రోత్సహించినందుకు మనం కూడా కింద ఆవరణలోకి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. అవేర్నెస్తో ఉండండి అని చెప్తున్నారు. అయితే క్షమాపణ విషయంలో కూడా అంతే. ఎవరిని క్షమించాలి ఎవరిని క్షమించకూడదని చెప్తున్నారు. సదాత్మగల వ్యక్తిని మీరు క్షమిస్తే అతడు సాయశక్తులా మెరుగవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని అంతరాత్మ తాను ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకునేలా చేస్తుంది అతను మంచోళ్ళైతే. కానీ దుష్టాత్మ గల వ్యక్తి తను ఎక్కడ తప్పు చేశాడో చెప్పకుండా క్షమిస్తే అతడు మిమ్మల్ని ఎద్దేవా చేస్తాడు. ఎలా బతుకుతావరా పిచ్చోడా, నేను ఇలా చేశాను ఇంకా నాకు డబ్బు ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చెప్తాను ఎలా బతుకుతావు ఇలాగైతేనే ఎద్దేవా చేస్తాడు అనమాట మనల్ని దుష్టాత్మ అయితే. మంచి వ్యక్తి కాకపోతే బుద్ధిహీనులు మనల్ని బుద్ధి లేదు నీకు ఇలా ఇంత ఎంకరేజ్ చేస్తున్నానని నేను ఇలా చేసానని తెలుసు కూడా వాళ్ళని అట్లా చేసావు ఇట్లా చేసావు ఎద్దేవా చేసి మళ్ళీ మనల్ని ఏమంటాడు బుద్ధిహీనులు అని అంటాడంట. చెడు మార్గాల్ని కొనసాగిస్తూ ఉంటాడంట. మీరు అతన్ని ప్రోత్సహించారు కనుక మీరు కూడా కిందకి పడిపోతారు. అందువల్ల భూలోకంలో ఉండే వ్యక్తులందరూ ఒకేలా ఉండరు. ఈ హెడ్డింగ్ ఏంటి వాళ్ళ అందరితో ఒకేలా వ్యవహరించడం అంటే అవేర్నెస్తో ఉండాలన్నమాట. అలా ఎవరేంటనేది దుష్టాత్మ ఎవరు సదాత్మ ఎవరో తెలుసుకొని వ్యవహరించాలి. లేకపోతే అతను ఎలాగ దుష్టాత్మ మీద కింద పడిపోతాడో మనం కూడా ఇంకా కింద పడిపోతాం అనమాట. కాబట్టి తెలుసుకొని అవేర్నెస్తో ఉండండి అని అందరిలో అందరితో ఒకేలాగా ప్రవర్తించడం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జూన్ 15వ తారీఖు వచ్చేసాం. సమస్యలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి. సమస్యలను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కోండి. భూలోకంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అంతటినీ పొందడం పూర్తిగా అసాధ్యము. భూలోకంలో అంట సంతోషాన్ని సౌకర్యాన్ని అన్ని విధాల సంతోషాలు అన్ని విధాల సౌకర్యాలు అన్నిటినీ సమృద్ధిగా పొందడం అనేది అసాధ్యం అంట. కొన్ని అయ్యే ఉంటాయి చూడండి మనకి పూర్వకర్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటాం కదండి. పూర్వజన్మలో ఏదైనా పాపకర్మలు చేసుకుంటే ఇక్కడ రకరకాలుగా కష్టాలు బాధలు అవమానాలు అనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మంచి కర్మలు కూడా ఉంటాయి కదా. ఇన్ని మంచి కర్మలు ఇన్ని చెడు కర్మలను తీసుకొని వస్తాం కదా మనం డిజైన్ చేసుకొని. మరి మంచి కూడా అనిపిస్తాం కదా. చక్క సినిమాకి వెళ్తుంటున్నాం, పిల్లల్ని ఎదుర్కొంటున్నాం, పిల్లలతో కలిసిమెలిసి ఉంటున్నాం, భర్త కాళ్ళ చేతులు ఏ అవకరం లేకుండా చక్కగా ఇచ్చాడు కదా. మరి ఆ మంచిగా ఉంటుంది. పార్క్ వెళ్తాం, చుట్టాలు అంతా కలిసి ఎంజాయ్ చేస్తాం, టూర్లకు వెళ్తుంటాం, ఇవి ఉన్నాయి అయ్యి ఉన్నాయి. అంటే అదే అనమాట ఇక్కడ చెప్తున్నారు. అంటే పూర్తిగా ఉండదు. అన్నీ మంచిగా సమృద్ధిగా సౌకర్యాలు సంతోషాలు అన్నీ పూర్తిగా ఉండడం భూలోకంలో సాధ్యం కాదు. కష్టాలు పడాలి, సమస్యలు బాధలు అనారోగ్యాలు భరించాలి. చూడండి కష్టాలు పడాలట, సమస్యలు భరించాలట, బాధలు భరించాలట, అనారోగ్యాలు భరించాలంట. ఎందుకంటే అటువంటి సమస్యలు లేకుండా భూలోకంలో బతకలేరు, మీరు పాఠాలు నేర్చుకోలేరు. ఒక బాధ ఒక కష్టం ఒక నొప్పో ఒక రోగమో వచ్చిందంటే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడానికి. అలా లేకపోతే మనం బతకలేం భూలోకంలో అని చెప్తున్నారు. ముఖ్యమైనది ఏంటంటే మీరు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారనే విషయం. చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారా, బాగా నాకు ఇదేం కర్మరా బాబు సత్తనండి బాబు నా మాయిదారు ఏంటో బాబు ఆ శనిలా దాపరిచ్చింది నేను చచ్చిపోతున్నాను చీ ఏదో రోగం చీ ఏదో కష్టం చీ అలా ఉన్నామా చిరునవ్వుతో ఎదుర్కొంటున్నామా అనేది విషయం అంట.
వాటిని మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనాలి. వాటి నుంచి పారిపోవాలి అనుకోకూడదు. పారిపోతుంటే వెనకాల పడతనే ఉంటాయి కదా! ఎంత దూరాన్ని పారిపోతాం? సినిమాలో చూడండి, హీరో అంటాడు హీరోయిన్‌తో పారిపోతే పారిపోతే ఇక్కడ ఉండదు మనం పారిపోదాం అంటాడు. పారిపోతుంటే విలన్లు పరిగెడుతూనే ఉంటాడు. అప్పటికి హీరోకి ఎలుగుద్ది. నువ్వు ఎందుకు ఇక్కడున్నావు, మళ్ళీ వెనక్కొస్తున్నావు, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు అంటది హీరోయిన్. అప్పుడు ఏం చెప్తాడు? పారిపోతున్న కొద్దీ అలా ఎంత దూరం పారిపోతాం, వాళ్ళు వస్తూనే ఉంటారు. మనం ఎక్కడున్న సమస్య ఉందో అక్కడే ఎదుర్కొందాం అని చెప్పి వాడు దానికి ధైర్యం చెప్పి వీడు కూడా చేస్తాడు. అట్లా మీరు పారిపోకండి, పారిపోవాలని అనుకోకండి. ఎందుకంటే ఎక్కడ సమస్యలు, కష్టాలు, వాళ్ళు వెనకాలే వస్తుంటాయి. పాఠాలు నేర్చుకోవాలి. చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొని అందులోంచి ఒకటి నేర్చుకునేది ఉంటుందన్నమాట. ఎప్పుడూ చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకని మీ సమస్యలను ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కోండి. మీరు సదాత్మ అయితే నిజంగా, నిజాయితీగా, మంచిగా ఉండాలనుకుంటే దేవుడు మీతోనే ఉంటాడని నమ్మండి కదా! భగవంతుడు, ఆ గురువులు, ఆ విశ్వం ఏదైనా సరే మనతో ఉంది. పత్రిసారి మనతో ఉన్నారు అనుకుంటున్నాం కదా! మనలోనే ఉన్నారు. మన లోపల ఉండి నడిపిస్తున్నారు అనే విశ్వాసం ఉంది కదా! అలాగా మీరు సదాత్మ అయితే గనక నిజాయితీగా మంచిగా ఉండాలనుకుంటే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొంటూ దేవుడు మనతోనే ఉన్నారు అనుకోని నమ్మండి. విశ్వసించండి. ఆయన్ని నమ్మండి. ప్రార్థించండి. మార్గదర్శిగా ఉండమని కోరండి. చూడండి, ఏంజెల్స్ కోరితేనే, అడిగితే గాని అమ్మైనా అన్నం పెట్టదన్నట్టు ఏంజెల్స్ అడిగితే తప్ప వాటికి పర్మిషన్ లేదు సాయం చేయడానికి. ఏంజెల్స్ మనం చదువుకున్నాం కదా, ఏంజెల్స్ స్వాతి మేడం, ఏంజెల్స్ స్వాతి మేడం మా ఇంట్లో కూడా వన్ డే వర్క్షాప్ జరిగింది. అట్లా సీమ మేడం తోటి అట్లా క్లాసులు పెట్టిస్తూ ఉంటాను అనమాట. అట్లా మనం చాలా మంది ఇప్పుడు వర్క్షాప్ చేస్తున్నారు, జూమ్ లో చెప్తున్నారు ఏంజల్స్ గురించి. కాబట్టి అడగాలి, అడిగితేనే వాళ్ళు చేస్తారు. భగవంతుడైనా ఏంజల్స్ ఎవరైనా సరే, దేవదూతలైనా. కాబట్టి మీతోనే ఉన్నాడని విశ్వసించండి, నమ్మండి, ప్రార్థించండి. మార్గదర్శిగా నాకు మార్గం చూపించు నాయన అని భగవంతుని ప్రార్థించండి. హృదయపూర్వకమైన మీ ప్రార్థనలకు తప్పక ఫలితం ఉంటుంది. ఆ దేవుడు వింటాడు, ఆ యూనివర్స్ ఉంటుంది. ఆ గురువు ఎవరైతే, మీరు ఎవరిని విశ్వసిస్తే వాళ్ళు వింటారు, మీకు సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఇతరులలో వ్యతిరేకతను ఎప్పుడు ప్రోత్సహించొద్దు. ఇతరులు ఎవరన్నా ఆపోజిట్గా ఉన్నారనుకోండి, సరిగ్గా ఉండకుండా, వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించొద్దు అని చెప్తున్నారు. ఏంటంటే అది చెడుని ఎదిరించే శక్తి లేకపోతే చెడును చెడ్డవారిని తప్పించుకోవటమే మంచిది. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, చెడు ఏమన్నా కనపడుతుంటే వాళ్ళకి చెప్పాలి, లేదంటే వాళ్ళంతట వాళ్ళే మంచిగా లౌక్యంతో ఉండి వాళ్ళంతట వాళ్ళు సర్దిద్దుకునే చేయాలని. మనకు గనక అలాంటి శక్తి లేకపోతే గనక చెడ్డవారి నుంచి తప్పించుకోవటం మంచిది. చెడును చెడ్డవారి నుంచి కూడా తప్పించుకోవటం మంచిదంట. ఆ శక్తి ఉంటే, ఆ లౌక్యం ఉంటే చెప్పండి, మారుతారు. లేదంటే లౌక్యంగా నేరు వాళ్ళంతట వాళ్ళే మారేలాగా ఏమైనా సూచనలు ఇవ్వండి. అది కూడా లేదు, మన వల్ల కాదురా బాబు, మనకు అంత శక్తి అంత యుక్తి లేదనుకుంటే గనక చెడ్డవారి నుంచి, చెడు నుంచి తప్పించుకోవటం మంచిది అని చెప్తున్నారు. వారికి దూరంగా ఉండండి. చెడ్డవాళ్ళు, వాడి ప్రభావము ఎప్పుడు మీకు హాని చేస్తాయి. మీ స్పందనలు పాడవుతాయి. చూడండి, చాలా మంది అంటారు మా ఇంట్లో కుదరట్లేదండి, ఇక్కడికి వస్తేనే, మీ ఇంటికి వస్తేనే, మీ సెంటర్లోనే బాగా కుదురుతుంది అంటారు. చాలా మంది వింటుంటాం కదా. మీకు మీ ఇక్కడికి అంటే ఇంట్లో ఏంటంటే ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్, ఇప్పుడు మన ఒక్కలమే ఉన్నాము ఇంట్లో, ఎవ్వరు ధ్యానం చేయట్లేదు, వాళ్ళు రకరకాల ప్రాపంచిక ఇదితో ఉంటారు, ఆలోచనలతో. అంత నెగిటివ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కుదరదు అనమాట. అందుకని ఎక్కడికన్నా వస్తాం, మైండ్ సెట్ మనలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్తాం మనం. కొంత సజ్జన సాంగత్యం వల్ల అదే మన లాభం. ఆ సజ్జనులతోటి సాంగత్యం చేస్తే అక్కడే ధ్యానం చేస్తాం. ఆ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ అంతానే ఉంటుంది కాబట్టి అక్కడ మనకు ధ్యానం కుదురుతుంది. ఇంట్లో ఎందుకు కుదరదు? ఎంత వ్యతిరేకత ఉంది ఇక్కడ, అదే చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ నుంచి దూరంగా ఉండడం, తప్పించుకోవడం మంచిది. వారికి దూరం చెడ్డవాళ్ళు, వాళ్ళ ప్రభావం ఎప్పుడు మీకు హాని చేస్తాయి. ఆ వైబ్రేషన్ మనకి హాని చేస్తుంది. మీ స్పందనలు పాడవుతాయి. మనకి చక్కగా వైబ్రేషన్ మంచి స్పందన వస్తుంది, అవన్నీ ఇక్కడ పాడవుతాయి అంటున్నారు. వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్తున్నారు. మీరు తప్పనిసరిగా కింది స్థాయికి పడిపోతారు. అట్లా ఉంటే గనక, మీకు తెలిసి కూడా అక్కడే ఉంటే గనక వాళ్ళకి దూరంగా ఉండకపోతే వందల కింది స్థాయికి పడిపోతారు అని చెప్తున్నారు. భూలోకంలోని వారు చెడుని ఎలా తప్పించుకోగలం? మా చుట్టూ చెడ్డవారే ఉన్నారు కదా, మేమే కదా ఉన్నాం ఒక్కలం, మా చుట్టూ అంత చెడ్డవాళ్ళే ఉన్నారు, మేము ఎలా తప్పించుకోవడం అని అంటారట భూలోకం వాళ్ళు. అయితే భూలోకంలో ఎన్నో దుష్టాత్మలు ఉన్నాయని మాకు తెలుసు. పైన వాళ్ళు విస్పిరతు వాళ్ళు అంటున్నారు, ఇదంతా వాళ్ళు రాయిస్తున్నారు వాళ్ళ అమ్మగారితో. వాళ్ళు చెప్తున్నారు, భూలోకంలో అంతా దుష్టాత్మలే ఎక్కువ ఉన్నాయని, ఎన్నో ఉన్నాయని మాకు తెలుసు. మీరు వారితో మాట్లాడొచ్చు, వాడు పొరుగింట్లో ఉండొచ్చు, కానీ వారితో ఎప్పుడు స్నేహం చేయకండి. ఉండండి, మాట్లాడండి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అలా ఉండండి. కానీ స్నేహం చేయకండి. 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు ఇళ్ళు అయిపోతారు. కాబట్టి వాళ్ళతో స్నేహం చేయకండి. చిన్న సంభాషణ, చిరునవ్వు, తాళవప్రం, ఓకే, హాయ్, ఓకేనా, బాయ్, ఓకే, అంతే. చిన్న సంభాషణ, ఒక చిరునవ్వు, తల ఊపడంతో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోయి రాసుకొని పోసుకొని ఉండొద్దు అని చెప్తున్నారు. వాళ్ళ ప్రభావానికి లోనైపోయి కిందకి పడిపోతాం మనం. అయితే హిపోక్రేట్ లా ఉండొద్దు. అవసరమైతే వారికి సహాయం చేయండి.
కానీ చెడ్డ మాటలు మాత్రం ప్రోత్సహించకండి. వాళ్ళు ఏమైనా చెడుగా చెప్తున్నారు వాళ్ళకైనా హెల్ప్ అయితే చేయండి. వాళ్ళతో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, వాళ్ళకైనా అవసరమైతే హెల్ప్ చేయండి. కానీ చెడ్డ పనులకు వాళ్ళని ప్రోత్సహించకండి. చాలా మంది మీరు వారితో స్నేహంగా ఉండకపోతే వారు కూడా దూరంగా ఉంటారు. స్నేహంగా ఉండకపోతే వాళ్ళే దూరంగా ఉంటారు. వారిని దూరంగానే ఉంచండి. సాధారణమైన సదాత్మక ఇటువంటి చెడ్డ వ్యక్తులను బాగు చేయటం సాధ్యం కాదు. అంటే అప్పుడప్పుడే ధ్యానంలోకి వస్తున్న వాళ్ళు సదాత్మలు కొత్తగా అంటే వాళ్ళకి సాధారణ సదాత్మలు అంటారు. వాళ్ళకి ఇదంతా సాధ్యం కాదనమాట బాగు చేయటం. కాబట్టి చాలా కొద్ది మంది సదాత్మలకి చెడు ఆత్మలను బాగు చేసే శక్తి, తాము తప్పు చేయకుండా ఉండే శక్తి ఉంటుంది. అంటే ఒక ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీ లెవెల్లో ఉన్న వాళ్ళకే ఇది కుదురుతుందంట. అందరికీ కుదరదు. అప్పుడే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి కుదరదు అనమాట. వాళ్ళని ఏమంటున్నారంటే సాధారణమైన సదాత్మ అంటున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ స్థాయి లెవెల్ పెంచుకునే ఎనర్జీతో ఉన్న వాళ్ళకి కొంచెం సదాత్మలు అంటారు అనమాట. చాలా కొద్ది మంది సదాత్మలకి ఆ చెడు ఆత్మను బాగు చేసే శక్తి ఉంటుంది. తాము కూడా చేయకుండా ఉండే శక్తి ఉంటుందట వాళ్ళకి. సదాత్మలు కూడా చెడు పాప ప్రభావాలకు లోనవుతారు. ఒక్కొక్కసారి వీళ్ళు కూడా పాపానికి చెడుకి లోన్ అయిపోతూ ఉంటారట ప్రభావాలు. కనుక దుష్టాత్మల్ని బాగు చేయడం కష్టము. మనల్ని బాగు చేసుకుంటే చాలు. ఎవరిని బాగు చేయడానికి ఎంతమందిని బాగు చేస్తాం? చాలా మంది ఉన్నారు. కాబట్టి మనల్ని మనం బాగు చేసుకుంటే సరిపోద్దని ఇక్కడ చెప్పకుండా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనము జూన్ 16 తారీఖు వచ్చేసాము. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో విషయాలను గ్రహించండి. ప్రాపంచిక దృష్టితో కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో విషయాలన్నీ గ్రహించుకోండి అని చెప్తున్నారు. క్రూరులు, చెడ్డ వ్యక్తులు సూటిగా ఆలోచించలేరు. చూడండి, అంటే ప్రాపంచికులు వాళ్ళకి ఎంతసేపు ఈర్ష్య ద్వేషాలతో వీటితో ఉంటారు కదా. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్స్ వీటితోనే ఉంటారు. కాబట్టి సూటిగా ఆలోచించలేరు వాళ్ళు. ఏది మంచి ఏది చెడ్డ అనేది అసలు అలా ఆలోచన రాదు. వాళ్ళు ఆలోచించలేరట. అలా పనిచేయరు. సదాత్మగల వ్యక్తులు ఎప్పుడు తప్పుడు సలహాలు ఇవ్వరు. సదాత్మగల వ్యక్తులు ఎప్పుడు తప్పుడు సలహాలు ఇవ్వరు. తోటి వారిని తెలిసి తెలిసి చెడు మార్గంలోకి వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్ళరు. తోటి వారిని తెలిసి తెలిసి చెడు మార్గంలోకి వెళ్ళనివ్వరట. చెడ్డ వ్యక్తికి పడిన శిక్షను చూసి సంతోషించడం పాపమా? ఒక చెడ్డ వ్యక్తికి శిక్ష పడింది. భలే కుదిరిందిరా, వీడి పని బాగా అయింది, లేకపోతే ఇన్నాళ్ళు ఇన్ని పాపాలు చేసాడు, ఇన్ని తప్పులు చేసేటికి భలే అయిందిరే అని శిక్ష పడితే సంతోషించటం పాపమా? అదేంటో చూద్దాం అంటున్నారు ఇక్కడ. ఏంటంటే చెడ్డ వ్యక్తి గుణపాఠం నేర్చుకున్నారని మీరు సంతోషిస్తే ఇతరులకు హాని చేయడం మానేశాడని, బాగుపడడానికి అవకాశం వచ్చిందని, బాగుపడడం సాధ్యమని అనుకున్నప్పుడు సంతోషించింది ఎవరు? ఇది సహజమే కదా. ఫోన్లే అమ్మా ఇప్పటికైనా బాగుపడ్డాడు, అందరు చాలా మంది కష్టపెట్టాడు, చాలా మంది కష్టపడ్డారు వీళ్ళ వల్ల, ఫోన్లో ఇప్పటికైనా అని ఎవరు సంతోషించరు? అలా సహజమే కదా అలా సంతోషించడం. మీ సంతోషం మంచి శాస్తి జరిగిందంటేనే అది పాపం. బయటకు భలే శాస్తి జరిగింది అవ్వాల్సిందే అనుకుంటే పాపము. మనకి ఎందుకు? సంతోషిస్తే సంతోషిద్దాం, లేకపోతే కామ్గా ఊరుకుందాం. ఎస్ 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 అని అనమంటారుగా ప్రతిసారి. కొన్ని ఇచ్చారు కదా తిరుమల మాస్టర్ యొక్క కొన్ని సూచనలని. కాబట్టి బాగుంది, ఇన్నాళ్ళు ఇట్లా కష్టపడ్డాడు, ఫోన్లు ఇప్పుడైనా మంచి మార్గంలో వచ్చాడని సంతోషిస్తే పర్లేదు, సహజం, అది ఎవరైనా అనుకుంటారు. కానీ వీడికి సగిన శాస్త్రి జరిగిందని మనం అనుకున్నామంటే అది పాపం అంట. అందువల్ల ఎప్పుడు రెండు పార్శ్వాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా మీరు విషయాలను ఎలా చూస్తున్నారు, మీ ప్రతిచర్య ఎలా ఉంది వాళ్ళ దగ్గర, మీ ఉద్దేశం ఏమిటనే దానిపై మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా 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 అవేర్నెస్తో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మన 17వ తారీఖు వచ్చేసాం మళ్ళీ. 81వ సంవత్సరం జూన్ 17. ఇక్కడ ఏంటంటే జాతక ఫలాల ప్రభావానికి లోను కావద్దు. చాలా మంది జాతకాలు పిచ్చి ఉండేది. మా అమ్మకి బాగుండేది, అది కొంచెం నాకు కూడా అంటుకుంది. ఆ తర్వాత వాళ్ళు చీరలు పట్టుకుపోయి అవి పట్టుకుపోయి పిచ్చి పిచ్చిగా చెప్తుంటే ఓ నాయన అనే దండం పెట్టేసి అప్పటి నుంచి ఇవాళ ఆయన ఏదైనా టైం పాస్ కోసం అప్పుడప్పుడు చిలకలోళ్ళను సోదోళ్ళను పిలుస్తుంటాను. ఏం తోచకపోతే ఖాళీ కూర్చున్నప్పుడు టైం పాస్ కోసం. అంతేగాని వాళ్ళకి ఏదో ఒకటి ఎంత ఎంత ఇచ్చేసి పంపిస్తాను అనమాట. అట్లా ఏ చీరలో ఏయో. అయితే ఆ, చాలా మంది కోయోళ్ళలాగా వచ్చి వాళ్ళలాగా వచ్చి మా అమ్మ ప్రభావం వల్ల నాకు కూడా కొంచెం అంటుకుంది. అది వదిలేసేసుకున్నాను నేను. అయితే అప్పటి నుంచి ఎవరిని నమ్మను అనమాట. అయితే ఇప్పుడు అది జాతక ఫలాల ప్రభావానికి లోను కాకండి. చాలా మందికి పిచ్చి ఉంటుంది. జాతక ఫలాల గురించి ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నామని విస్పిరత చెప్తున్నారు. జాతక ఫలాల గురించి ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాం. వారపత్రికలోనో దినపత్రికలోనో జాతక ఫలాలను చదివినప్పుడు అది మీ మనసుపై ప్రభావం చూపుతుంది. ఈ పారపత్రిక లేదు కానీ ఎవరైనా జాతకాలు చెప్తే వినడం అట్లా పిచ్చి ఉండేది అనమాట ఒకప్పుడు. అయితే వారపత్రికలు అవన్నీ చదవద్దు. అలా చదివినప్పుడు ఏమవుతుందంటే మీ మనసుపై ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలు చాలా శక్తివంతమైన థాట్ పవర్ అనమాట. ఎంత శక్తి ఉంటుందంటే ఒక ఆలోచనకి, చెడైనా మంచైనా చాలా శక్తివంత ఆలోచన. థాట్ పవర్ బుక్ చదివితే తెలుస్తుంది మీకు. చాలా శక్తివంతంగా ఉంటాయి ఆలోచన. చదివిన దాన్ని బట్టి ప్రభావితం అవుతాయి. మనం చదివేస్తాము,
మరి అమ్మో నా ఇలా జరిగిపోతుందేమో, ఈ రోజు ఈ రాశి ఫలాల వరకు ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు ఇలా 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 ఏదో అయిపోద్దని చెప్తారు. మన మైండ్లో ఫీడ్ అయిపోద్ది ఆలోచనలు, అలా శక్తివంతమైన శక్తి ఇస్తాం వాటికి ఆలోచనలకి, ఇదంతా మనం ఆ ప్రభావంకి లోనే అప్పుడు ఏమైతే అది నేను అనుకుంటూనే ఉన్నాను వాళ్ళు చదివాను నాకు ఇలాగే అయిపోయింది అనుకుంటాం పైగా. చూడండి అదే చెప్తున్నారు ఇక్కడ, చాలా శక్తివంతమైనవి మీ ఆలోచనలు చదివి దాన్ని బట్టి ప్రభావం అవుతాయి. మీరు ఏం చదువుతారో దాని మీద ప్రభావం చూపుతారనమాట. దీనితో జాతక ఫలాన్ని బట్టి సంఘటనలు జరిగే వీలుంటుంది. దానితో మీరు జాతక ఫలం సరిగ్గా జరిగింది, ఇదిగో చదివాను కదా ఇవాళ అలాగే జరిగింది అనుకుంటామంట. ఇది బలహీన మనస్కుల మనసు మార్చడం తప్ప మరేమీ కాదు. బలహీనంగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాపం ఏదో కష్టంలో ఉంటారు వాళ్ళు, అప్పటికి కొంచెం సెన్సిటివ్గా ఉండి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ పక్కలో ఏ పాముందో ఎవరేం చెప్తారో అన్న టైము, దాన్ని ఈ బలహీన మనసుకు ఏం చేసుకుంటారంటే ఆకర్షించుకుంటారు. ఏమో ఈ జాతకం చెప్తున్నాడు ఏముంది ఈ రాశి ఇలా ఉందేమో అని ఆ బలహీన మనసుకు ఏం చేస్తాయంటే వాళ్ళని మనసు మార్చడం, ఆ బలహీన మనసుల్ని మార్చడం అనమాట. బలహీన మనసుకుల మనసు మార్చడం తప్ప మరేం కాదు ఇది అని చెప్తున్నారు. ఈ వార ఫలాలు అని నమ్మకండి అంటున్నారు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ సానుకూల ఆలోచన చాలా కేసులు తప్పనిసరిగా సాయం చేస్తాయి. ప్రతికూల ఆలోచన కాకుండా సానుకూలంగా మంచి ఆలోచన చేశారనుకోండి, అవి చాలా కేసుల్లో మీకు తప్పనిసరిగా సాయం చేస్తాయని చెప్తున్నారు. మీ అంతరాత్మకు అది తెలుసు. మీ అంతరాత్మకి లోపల ఏది సానుకూలం ఏం ప్రతికూలం అని తెలుసు, కాబట్టి దాన్ని గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నారు అంతరాత్మని. జాతక ఫలం తప్పని కానీ మీ భౌతిక మనసు దాన్ని రైట్ అనుకుంటుంది. జాతక ఫలం అనేది తప్పే, ఆ జాతకం చెప్పేవాడికే వాడి జాతకం గురించి తెలియదు, అది తప్పే. కానీ ఏమనుకుంటుంది మీ మనసు దాన్ని రైట్ అనుకుంటుంది. అంటే మనం చుట్టూ అలా పెరిగాం, ఆ అట్మాస్ఫియర్లో పెరిగాం చిన్నప్పటి నుంచి, అందుకని అలా అనుకుంటాం. మీ అంతరాత్మకు నిజం తెలుసు. జాతక ఫలం తప్పైతే మీ అంతరాత్మ మీతో సహకరించదు, అందువల్ల నిరుత్సాహపడద్దు. ప్రతిదీ దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుందని మీకు తగిన మార్గం చూపినందుకు సర్వశక్తివంతుడైన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. కాబట్టి మీరు బలహీన పడిపోకండి, జరిగితే ఏదైనా మంచిదని చెప్పి ఈ జాతకాలు నమ్మకుండా భగవంతుడిని పై విశ్వాసం ఉంచండి. ఆయనకి ఆయన దైవేచ్ఛ ప్రకారమే ప్రతిదీ జరుగుతుందని మీకు తగిన మార్గం చూపించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి అంటున్నారు. మీ సంకల్ప స్వేచ్ఛని ఉపయోగించండి ఇక్కడ. మీ సంకల్పం, మీ ధ్యానంతో మీ సంకల్పం పెట్టుకుంటారుగా, ఆ సంకల్ప స్వేచ్ఛని, ఆ స్వేచ్ఛ ఉంది కదా మనకి, మంచి సంకల్పం పెట్టుకొని నెరవేర్చుకోవటం శాస్త్రాలు ఉన్నాయి కదా, దాన్ని మీరు ఉపయోగించండి మీ స్వేచ్ఛతోటి అంటున్నారు. కాబట్టి జ్యోతిష్యులు జాతక ఫలాలు నమ్మి మోసపోకండి. ఇదంతా మీ పైన మీరు ఎంపిక చేసుకునే వాటిపైన ఆధారం, మళ్ళీ మనకే వదిలేశారు ఇక్కడ, మీ ఇష్టం అంత. పత్రిసారి అదే చెప్పాడు, భగవంతుడు శ్రీకృష్ణుడు అదే చెప్పాడు. అంతా చెప్పాక నేను చెప్పానని యుద్ధం చేయకున్నాడు. అలాగే పత్రిసారు చెప్తారు మంచిది, ఇది చేస్తే ఇన్ని లక్షల లాభాలు ఉంటాయి, ఇన్ని నష్టాలు ఉంటాయి, ఆనక మీ ఇష్టం బాబు అని చెప్తారు పత్రిసారు కదా. మనదే ఆ స్వేచ్ఛ. చెప్తామా, చెప్తారు, వింటారా, వింటారు, లేదు చెడు చెడు వినకపోతే వాళ్ళకి నష్టం, వింటే వాళ్ళకి లాభం, చెప్పిన వాళ్ళకి ఏమవుతుంది, ఏమవుతుంది కదా. అదే చెప్తున్నారు, మీ పైన అదే మీ ఎంపిక పైన ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం శక్తిని మంచికి చెడుకి కూడా ఉపయోగించవచ్చు. రావణాసురుడు ఎలా ఉపయోగించవచ్చు, అదే శక్తిని దుష్టాత్మలు ఏం చేస్తాయి, చేతపడలని అవన్నీ శ్మశానంలో అదే అమావాస్య మంచికి ఉపయోగించవచ్చు అదే శక్తిని, అదే అమావాస్య రోజు చెడు చెడు దానికి కూడా అదే శక్తి. అలా అలా ఒకే శక్తిని మంచికి చెడుకి కూడా ఉపయోగించు. శక్తిని విక్షేపించడం, శక్తిని స్వీకరించడం అంటే ఏంటో తెలుసుకుందాం. శక్తిని అంట మంచికి చెడుకి కూడా ఉపయోగించవచ్చు అంట, కానీ శక్తిని విక్షేపించడం ఏంటో, శక్తిని స్వీకరించడం ఏంటో ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీ లోకానికి అంటే మన భూలోకానికి, ఆత్మలోకానికి, విశ్వం అంతటికి కొన్ని నిర్దిష్ట శక్తులు ఉన్నాయి. నిర్దిష్టంగా కొన్ని శక్తులు ఉన్నాయట ఆ లోకానికి ఈ లోకానికి కూడా. ఆత్మలోకానికి పైన ఇక్కడ మన భూలోకానికి కొన్ని నిర్దిష్టమైన శక్తులు ఉన్నాయంట. ఈ శక్తి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ బలంగాను, కొన్ని ప్రదేశాల్లో తక్కువగాను ఉంటుంది. ఈ శక్తి ఏమంటుంది, మనం చూడండి, మనం ధ్యానం చేసి తీసుకుంటే ఆ శక్తి బలంగా ఉంటుంది, మనం తీసుకోకపోతే ఆ శక్తి అక్కడే అలా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల అలా ఉంటుందట, తక్కువగా ఉంటుందట. ఆత్మలోకంలో మేము దీన్ని ప్రత్యేకించి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, స్వీకరించాలని ధ్యానంలో కూర్చోవాలని అలాంటి ఏమీ అక్కడ ప్రత్యేకంగా ఏం ఉండదట, స్వీకరించాల్సిన పని ఉండదట ప్రత్యేకించి. మా మనసు పవర్ హౌస్, మా మనసు అక్కడ ఆత్మలోకంలో వాళ్ళ మనసు అట ఒక పవర్ హౌస్లో ఉంటుందట. మా అంతటా మేము శక్తిని గ్రహించగలం, ఎందుకంటే పవర్ హౌస్ కాబట్టి వాళ్ళ మనసు శక్తిని గ్రహించేస్తారు. ఇక్కడ మనం కష్టపడాలి, ధ్యానం చేయాలి, కూర్చోవాలి, ఆలోచనలు ఆ మనసుని కంట్రోల్ చేసుకుని ఆలోచనలు ఆపి అని నిప్పులు పడి ఎన్ని చేయాలి మనం, అక్కడ ఎన్ని అవసరం లేదు, పవర్ హౌస్ లా ఉంటుందట వాళ్ళ మనసు, శక్తిని గ్రహిస్తూనే ఉంటారంటే ఇప్పుడు. కాబట్టి
కానీ భూలోకంలో మీ అంతటి మీరు దీన్ని ఎలా పొందాలో మీకే తెలియదు. ఆ శక్తిని ఎలా తీసుకోవాలో ఎలా పొందాలనేది మీకే తెలియదు. మేము మాత్రం గ్రహించగలం అక్కడ. అందువల్ల మీరు ఈ శక్తి కన్నా కింది స్థాయి విద్యుత్పై ఆధారపడుతుంటారు. అందుకే ఆ శక్తి ఉంది కానీ అది ఎలా తీసుకోవాలో తెలియక ఆ శక్తి కన్నా కింది స్థాయి పైనే ఆధారపడి ఉంటారు అని చెప్తున్నారు. కొందరు మనుషులకు స్వీకరించే శక్తులు ఉండడంతో మా సందేశాలను స్వీకరిస్తారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు చూడండి, వాళ్ళకి స్వీకరించే శక్తి ఉంది. వీళ్ళు చెప్పిందంతా వీళ్ళు బుక్ రాశారు, జీవాత్మ ప్రపంచం. అలా కొంతమందికి ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి శక్తి కొంతమంది మనుషులకి ఇలాంటి శక్తి ఉంటుంది కాబట్టి స్వీకరిస్తారు మా సందేశాలు అని చెప్తున్నారు. కొందరికి విక్షేపించే శక్తులు ఉంటాయన్నమాట, ప్రొజెక్టింగ్ లాగా. కొందరికి చాలా శక్తి ఉంటే మరి కొందరికి తక్కువ శక్తి ఉంటుంది. మరి కొందరు స్వీకరించే విక్షేపించే శక్తుల సమతుల్యం కలిగిన అదృష్టవంతులు ఉంటారు. సమతుల్యం చేసుకొని తీసుకునే వాళ్ళు కూడా అదృష్టవంతులు కూడా వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలు ఉంటారు కదా, అందరూ ఒకేలా ఉండరు కదా, అది చెప్తున్నారు ఇక్కడ. ఈ రెండు శక్తులను క్రమంగా వాడితే మీకు మీ చుట్టూ ఉన్న వారికి చాలా మంచి జరుగుతుంది. ఈ రెండు శక్తుల్ని గనక మనం సక్రమంగా వాడితే, సరైన పద్ధతిలో వాడితే మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. సదాత్మలు కాబట్టి ఇక్కడ మనకి సక్రమైన మార్గంలో వాడితే శక్తుల్ని మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి జరుగుద్దట. కానీ సదాత్మలు అంటే సర్వశక్తివంతుడైన భగవంతుడిని సమీపంలో ఉంటారు. ఈ సదాత్మలు ఎప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుడికి దగ్గరగా సమీపంలోనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని అంతరాత్మలో విశ్వసిస్తూ నమ్మకంతో ఏదైనా మంచి భగవంతుడు మనకు మంచి చేస్తాడు విశ్వాసంతో ఉంటారు కాబట్టి ఎప్పుడు దేవుడితోనే ఉంటారు, వాళ్ళు దేవుడి పక్కనే ఉంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ, సమీపంలో ఉంటారు భగవంతుడికి. వారి అంతరాత్మ వారికి మార్గదర్శిగా ఉంటుంది గనక, అంటే ఎప్పుడు వాళ్ళు భగవంతుడితోనే ఉంటారు అంతరాత్మలో. వారి మార్గదర్శకంగా ఉంటుందట వాళ్ళ అంతరాత్మ. కాబట్టి వాళ్ళ శక్తిని మంచి కోసమే ఉపయోగిస్తారు. అయితే శక్తి ఒకటే కానీ దాన్ని మంచుకో చెడుకో వాడడం ఆ వ్యక్తి చేతుల్లో ఉంటుంది. గొప్పలు చెప్తూ ఆడంబరంగా మోసపూరితంగా ఉంటారు కనుక బలహీన మనస్కుల విషయంలో ఇది చాలా ప్రమాదము. అంటే ఉన్నది లేనట్టు లేనట్టు గొప్పలు చెప్తారు, డాంబాలు పలుకుతారు అంతే, డాంబాలు అంతా కానీ లోపల ఏమి ఉండదు అనమాట. లోకాన్ని నమ్మించడం కోసం ఆ డాంబికాలు పలుకుతూ ఉంటారు. వాళ్ళకి వేస్ట్ అని చెప్తున్నారు, వాళ్ళకి ప్రమాదం ఇది. కాబట్టి ఇది వారిని కింద ఆవరణలకి తోసేస్తుంది. వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు అక్కడ, ఇక్కడ ఏదో గడిచిపోతుంది అనుకుంటున్నారు. పైన ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కింద ఆవరణ తోసేస్తుందంట వాళ్ళని ఇలా చేస్తే. కాబట్టి అక్కడ ఉండే వ్యతిరేక ఆత్మలు ఆ వ్యక్తికి మరింత తప్పు చేస్తారో చేస్తాయి. అక్కడ ఆల్రెడీ ఉంటాయి కదా నిమ్నావరణ వ్యతిరేక ఆత్మ, కొట్టుకుంటూ తిట్టుకుంటూ రక్కుకుంటూ బూతులు తిట్టుకుంటూ వాళ్ళు ఇంకా కిందకు తోసేస్తారట, ఇలా చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళని. అయితే అలా ఉండడం అంటే కింద ఇంకా వాళ్ళు కింద ఆవరణకు తోసేస్తారట కిందకి, ఇంకా అలా ఉంటే మాత్రం. కాబట్టి ఆ, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుందని చెప్తున్నారు. అక్కడ ఉండే వ్యతిరేకాత్మలు ఆ వ్యక్తి మరింత తప్పు చేసేలా చేస్తాయట. ఈ శక్తులు ఉన్న సదాత్మలు ప్రార్థన చేయమని, అక్రతో ఉండమని, ఇష్టపూర్వకంగా మీ మనసును మంచి ఆత్మ కంటే మన ప్రియమైన వారికి ఇవ్వమని సలహా ఇస్తున్నాము. కాబట్టి ఎలా పడితే అలా ఉండకండి, ఇలా చేసి వెళ్తే గనక అక్కడ ఉన్న ఆత్మలు ఇంకా కిందకి తోసేస్తాయి. కాబట్టి ఇలా ఉండకుండా మీ ప్రియమైన వారికి ఈ శక్తులను ఉపయోగించండి. మంచి సదాత్మల ఆయన మీకు ఒక సలహా ఇస్తున్నాం, మీ ప్రయత్నములకు ఉపయోగించండి ఇష్టపూర్వకంగా అని చెప్తున్నారు. వారు భూలోకంలో మీరు చాలా మందిని జీవితాన్ని గడిపే మార్గదర్శనం చేసి మీకు సహాయం చేస్తారు. వారు సదాత్మలంట మీరు భూలోకంలో జీవితాన్ని గడిపే మార్గదర్శనం చేసి మీకు సహాయం చేస్తారట. కనుక మన ప్రియతములకి అలా బాగుపడే అవకాశం ఇచ్చి ఈ దుష్టాత్మలు కాకుండా మంచి ఆత్మలకు మన ప్రియతములకి కనుక మనం ఇలాంటి ఆ శక్తుల్ని సహాయం చేయడం కోసం వాడితే ఇక్కడ ఏం జరుగుద్దంట, మనకి మంచి జీవితాన్ని గడిపే మార్గదర్శనం చేస్తారట వాళ్ళు పైనుంచి మనకి చేసి ఇంకా సాయం చేస్తుంటారు. మన ఇక్కడ వెళ్ళి సాయం చేస్తుంటే వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారంట. చెప్తారు కదా ప్రతిసారి, మీరు లోక కళ్యాణం చేస్తే మీ కళ్యాణం విశ్వం చూసుకుంటుందని, అదే అనమాట ఇది. ఏ గుణాలంటే ఆ గుణాలకు ఆకర్షితులవుతారు. చూడండి కొంతమంది పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడుతూ వాళ్ళ గురించి వెళ్ళిన కావాలి వాళ్ళనే ఆకర్షిస్తారు. అలాంటి వాళ్ళే వస్తారు. ఏ గుడి పక్షులు ఆ గుడికి చేరతాయి. మనందరం వసుదైక కుటుంబం అంటారు ప్రతిసారి. మనందరం మనల్ని మనం ఆకర్షించుకుంటే నీ కదా నా కదా ఒకలాగే ఉంది, నాకు కూడా ఇలా జరిగింది, అవును భద్రసారి చూడు ఫస్ట్ ఎవరైనా వస్తే కొత్త వాళ్ళని ఎలా ఉంటారు అట్లా సేమ్ నీ కదా నా కదా ఒకలాగా మన ఇద్దరికి చాలా కలిసి అనుకుంటూ ఉంటారు చాలా మంది ఫ్రెండ్స్ అయినా ఎవరైనా జానంలో కానీ మన ఇద్దరం ఒకలాగే ఉన్నాం అందుకే మన ఇద్దరు కలిసి అంటే ఎవరిని వాళ్ళే ఆకర్షించుకుంటారు. ఆ చెడ్డగా ఉన్నవాళ్ళు అయ్యే ఆకర్షించుకుంటారు, మంచిగా ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు వీటిని ఆకర్షించుకుంటారు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏ గుణాలు ఉంటే ఆ గుణాలకి ఆకర్షణ అవుతా ఉంటా. చెడుని ఆకర్షిస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది. చివరికి ఈ శక్తి ఉన్న చోట దుష్టాత్మలకు కూడా బాగుపడడానికి ఇది మంచి అవకాశం. ఇలా ఉన్నప్పుడు దుష్టాత్మలు కూడా చేరినాయి అనుకోండి, వాళ్ళు బాగుపడితే మంచిదే, మనం చెడిపోకుండా ఉండకుండా ఉంటే మంచిది, వాళ్ళు కూడా బాగుపడతారు, ఇది మంచిదే అని చెప్తున్నారు. కానీ బాగా చెడ్డ వ్యక్తి ఈ శక్తిని ఉపయోగిస్తే మాత్రం ప్రమాదం అని చెప్తున్నారు.
వ్యతిరేక ఆత్మలు జనాన్ని అత్యంత కింది ఆవరణలకు పంపడానికి నిరీక్షిస్తున్నాయంట. చూడండి, బాగా అవేర్నెస్ తోనండి. వ్యతిరేక ఆత్మలు అంట ఇంకా కింది ఆవరణలోకి బలహీనమైన స్కూల్ని చూడండి. కొంతమంది మంచిగా ఉంటారు, వాళ్ళు చెడు తెలియదు, ఎవరైతే చెప్తే అది నమ్మేస్తారు. ఇలాంటి బలహీన ఆత్మలను అంట ఇంకా కింది ఆవరణలోకి తోసేయడానికి రెడీగా ఉన్నాయంట శక్తులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. ఆ వ్యతిరేక ఆత్మలు జనాన్ని అత్యంత కింది ఆవరణలకు అవడానికి నిరీక్షిస్తున్నాయంటండి. అందువల్ల దయచేసి బలహీన మనస్కులైన సదాత్మల ఈ శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించకండి. ఒక్కసారి చెడు ఆత్మకు మీ మనసు నియంత్రించే శక్తి వచ్చిందంటే దాన్ని వెళ్ళగొట్టడం చాలా కష్టమని గుర్తుంచుకోండి. ఒక్కసారి బలహీనంగా చెడు వాళ్ళకి లొంగిపోయామంటే వాళ్ళు ఇంకా మనల్ని కిందకి తెచ్చేస్తారు. వాళ్ళ చేతిలో పడ్డామంటే రక్షించుకోవటం ఎవరి వల్ల కాదు, చాలా కష్టం అని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం 18వ తారీఖు వచ్చేసాం, జూను. ఇక్కడ ఏంటంటే ఆత్మలోక ఆత్మల సాయం కావాలంటే ఎల్లప్పుడూ ప్రశాంతంగా మౌనంగా ఉండండి అని చెప్తున్నారు. ఆత్మలోక ఆత్మలు ఇప్పుడు విస్పిరతో ఉన్నారు కదా ఆత్మలోకంలో. ఆ ఆత్మల సహాయం కావాలంటే గనక ఎల్లప్పుడూ ప్రశాంతంగా మౌనంగా ఉండండి. అంటే ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేసుకోవటం, ధ్యానం తర్వాత కూడా మౌనంగా ఉండాలి. అలా ఉంటే గనక అక్కడ ఆత్మలోక ఆత్మలు మనకు సహాయం చేస్తారట. అలా కావాలంటే మాత్రం ప్రశాంతంగా మౌనంగా ఉండండి. అదేంటి చూద్దాం. ఎప్పుడు ప్రశాంతంగా ఆందోళన లేకుండా మౌనంగా ఉండండి. ఆందోళన లేకుండా ఉంటే ఆత్మలోక ఆత్మలు మీకు మార్గదర్శకత్వం చేస్తాయి. సర్వశక్తివంతుడైన భగవంతుడిపై నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. మీరు భగవంతుడిని నమ్మడం నేర్చుకోవాలి. దేవుడు ఏదో దేవుడిని నమ్ముకుంటున్నాం, పూజలు చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, ఆయన మాకు ఈ కష్టాలు ఏంటో అనుకుంటారు కదా. అట్లా కాకుండా భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. ఆ ఆ నమ్మకం ఉంచడం నేర్చుకోండి. దేవుడు చాలా గొప్పవాడు. జ్యోతిష్యులను ఇలాంటి మరి కొందరు వ్యక్తులను నమ్మకండి. ఆ భగవంతుడిపైనే పూర్తిగా నమ్మకం ఉంచండి. మీరు యథార్థంగా హృదయపూర్వకంగా విశ్వసిస్తే సర్వశక్తివంతుడైన భగవంతుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన సర్వశక్తివంతుడు, ఎవరు ఆయనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరు. కాబట్టి భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మండి, ఆయన ప్రార్థించండి. కాబట్టి మీకు అంత మంచి జరుగుతుంది. మీకు బాధ కలిగితే, సమస్యలు వస్తే దాన్ని మీరు మీ కర్మగా భావించి, పరీక్ష శిక్షణగా భావించి ధైర్యంగా సంతోషంగా దాన్ని ఎదుర్కోండి. ఒకవేళ మీకు సమస్యలు కానీ బాధలు కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అవి మీ కర్మని భావించండి. ఈ జన్మలోనే ఏదో చేసి ఉంటామని కర్మ అనుకొని, ఇది ఒక నాకు పరీక్ష అని, ఇది ఒక నాకు ఏదో శిక్షణ అని చెప్పి, శిక్ష కాకుండా శిక్షణ, అది నేర్పించడానికి వచ్చింది ఒక పరీక్ష అనుకొని ధైర్యంగా సంతోషంగా ఎదుర్కోండి దాన్ని. నిజాయితీగా మీరు చేసే ప్రార్థనలు బాగా సహాయం చేస్తాయి. ఇలా గనక ఉండి నిజాయితీగా దైవాన్ని ప్రార్థిస్తే గనక మీకు సాయం చేస్తాయి, బాగా సహాయపడుతుంది. మనసులో ధ్యానం చేస్తూ ఎవ్వరికి హాని చేయకుండా ఉండండి. మనసులో ఎప్పుడు ఆ భగవంతుని ధ్యానం చేస్తూ బయట ఎవ్వరికి కూడా ఆ కీడు చేయకుండా ఉండండి, హాని చేయకుండా ఉండండి. సర్వశక్తివంతుడైన భగవంతుడిని నుంచే నేరుగా ఆత్మలోక ఆత్మల ద్వారా మీకు సహాయం మారదు. ఆ విస్పిరతు ఉన్నారు కదా ఆత్మలోకంలో ఆత్మలు, వాళ్ళ ద్వారా భగవంతుడికి వాళ్ళ ద్వారా మనకు సహాయం అందిస్తాడంట. అలా ఉంటే కనుక మనం ఎలా ఉంటే ఎవరికి హాని చేయకుండా మనసులో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే ఆత్మలోక ఆత్మల ద్వారా భగవంతుడు మీకు మార్గదర్శకత్వం చూపిస్తాడు, అట్లా సహాయం చేస్తాడు అని చెప్తున్నారు. హృదయపూర్వకంగా మీరు చేసే ప్రార్థన దేవుడిపై మీ నిజమైన నమ్మకం ఎటువంటి సమస్యల నుంచైనా మీకు గట్టెక్కిస్తాయి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే నిజాయితీగా హృదయపూర్వకంగా ఆత్మలోంచి రావాలి, అది లోపల నుంచి ప్రార్థన, దేవుడిపై నిజమైన నమ్మకం. అలా ఉంటే కనుక ఎటువంటి సమస్యల నుంచి అయినా సరే మనల్ని గట్టెక్కిచ్చేస్తారట. మీరు భూలోకంలో ఉన్నారు కనుక అక్కడ సమస్యలు ఉంటాయి, వాటిని మీరే ఎదుర్కోవాలి. అందువల్ల ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి. చూడండి, భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు మన మీదే ఉంది, ఆయన చూపు సదాత్మ మంచిగా ఉండే ఆత్మను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. ఆ నమ్మకం మాత్రం ఉంచుకోండి. అలా సాయం చేయమని ప్రార్థించండి. అలాంటి ఆత్మలో ఒక ఆత్మల ద్వారా మనకి సహాయము, భగవంతుడి యొక్క సూచనలు అందుతాయంట. కాబట్టి చూసారా ఎంత బాగుందో. అందువల్ల మీరు చిరునవ్వుతో ధైర్యంగా ఉండండి, చిరునవ్వుతో ఎదుర్కోండి సమస్యలు. దేవుడిపై మీరు ఉంచే నమ్మకము, మీ ప్రార్థనలు ఖచ్చితంగా మీకు ఉపకరిస్తాయి, మాకు మీకు కూడా. కాబట్టి మాకు ఉపరిస్తాయి, మాకు మిమ్మల్ని చేరడము, మార్గదర్శకం చేయడం కూడా, సహాయం చేయడం కూడా సులువవుతుంది. మీరు అలా ఉంటే గనక ఏమి పట్టించుకోకుండా చక్కగా ధైర్యంగా ఉండి చిరునవ్వుతో ఎదుర్కొంటే గనక ఆ భగవంతుడు మా ద్వారా మీకు సహాయం చేస్తాడు. అలా సహాయం చేయడానికి మాకు సులువైపోతుంది మీరు అలా ఉంటే అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే 19వ తారీఖు వచ్చాను జూను, పెళ్ళి అంటండి. ఏంటో పెళ్ళి ఏంటో చూద్దాము. ఈ రోజు ఇక ఇప్పుడు జూన్ నెల అయిపోయింది కదా, ఏప్రిల్లో మొదలైంది స్టోరీ మనకి బుక్. వాళ్ళ అమ్మగారు ఖుర్షీద్ భావన గారి పిల్లలిద్దరితో వాళ్ళు మాట్లాడి బుక్ రాయడం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏప్రిల్ 14 నుంచి ఇప్పుడు జూన్ 19 దాకా అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్ కదా. ఈ రోజు పెళ్ళి అంట. ఇది అయిపోయిన తర్వాత ఎందుకనో మరి మళ్ళా జనవరిలోకి వచ్చేసారు జూన్ నుంచి.
84 సంవత్సరంలోకి వచ్చారు. చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరం, 80లో వాళ్ళిద్దరు చనిపోతే 81 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో కూడా జూన్, ఏప్రిల్, మే, జూనే. ఇప్పుడు మళ్ళీ 81 నుంచి 84 సంవత్సరానికి వచ్చేసారు వాళ్ళు. 84 సంవత్సరం జనవరి అన్నమాట, జనవరి నెల. అది 80లో చనిపోయారు. 81లో ఏప్రిల్ 14 నుంచి మొదలయ్యి మే మే 19 వరకు అయిపోయింది, 3 నెలలుగా. ఆ మధ్యలో 2 రోజులు లేవు, జూన్ 1, 2 లేవు. తర్వాత ఇప్పుడు ఏంటంటే 2 ఏళ్ళు ఏమైపోయిందో తెలియదు. 81, 82, 83 సంవత్సరాలు మరి కమ్యూనికేషన్ లేదో మరి ఏమో తెలీదు. అదంతా తర్వాత పేజీలు ఇస్తారేమో తెలియదు. మళ్ళీ మనం 2 ఏళ్ల ముందుకు వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ జనవరి నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే 19వ తారీఖు జూన్లో లాస్ట్గా, 19వ తారీఖు 81 సంవత్సరం, 19వ తారీఖు జూన్ 6, 19 లాస్ట్గా ఈ పెళ్ళి అనే టాపిక్ ఇక్కడికి ఇది లాస్ట్ అయిపోద్ది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నుంచి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ పెళ్లి టాపిక్ మాత్రం 81లోనే జూన్లో 19వ తారీఖు అనమాట. పెళ్ళి అంటే ఏంటో చూద్దాం. ఆత్మలోకంలో పెళ్ళిళ్ళు లేవు. అయినా కానీ భూలోకంలోని విడిపోయిన వారిని, వారి బిడ్డల కోసము దంపతులు కూడా వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా అవసరం కనుక వారిని కలపాలని మేము ప్రయత్నిస్తాం. పెళ్ళిళ్ళంతా అక్కడ ఏమి ఉండవట, ఇక్కడే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే బిడ్డల కోసం, ఆలన పాలన కోసం. ఇద్దరు కలిసి ఉంటేనే కదా, విడివిడిగా ఉంటే చూడలేరు కదా, తల్లి అయినా తండ్రి అయినా ఒక్కళ్ళని సాధలేరు కదా. అందుకని మళ్ళీ వీళ్ళు కూడా వృద్ధులు అయిపోతే ఒకరికొకరు అవసరం ఉంటారు కదా వృద్ధాప్యంలో. అందుకని ఇవి ఉంటాయి కాబట్టి మేము అలా కలపాలని ప్రయత్నిస్తాము. భూలోకంలో పిల్లలను రక్షించడానికి వివేకవంతులు పెళ్లిని సృష్టించారట. భూలోకంలో అంటే పిల్లల్ని సాకడానికి, ఆ కన్న పిల్లల్ని మంచిగా సాకడం కోసం, ఆ, రక్షించడం కోసం, సంరక్షించడం కోసం వివేకవంతులు. ఎవరు? వివేకవంతులు ఈ పెళ్లిని సృష్టించారంట. ఎందుకంటే జనం బాధ్యతగా ఉండకపోవడం, పిల్లల్ని సంరక్షించకపోవడం వారు చూశారు. కొంతమంది వివేకవంతులు ఏం చేశారంటే బిడ్డల్ని ఆ, సరిగ్గా చూసుకోకుండా ఉన్నారట, సంరక్షించట్లేదట, బాధ్యతగా ఉండట్లేదట. అందుకని అదంతా వివేకవంతులు కొంతమంది చూసి ఏం చేశారు, బిడ్డల్ని అంటే పెళ్లి తప్పనిసరి చేశారట. ఒంటరిగా కన్నా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లల్ని బాగా పెంచగలరు అని ఆలోచించి అలాగే కొంతమంది వివేకంతులు పెళ్లిని సృష్టించారట. ఇద్దరు కలిసి ఉండి సాయం చేసుకుంటూ బిడ్డలకు మార్గదర్శకత్వంగా ఉంటూ మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దడం వివేకంతో కూడుకొని ఉంది. వృద్ధాప్యంలో కూడా వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరినొకరు సంరక్షించుకుంటూ లౌకిక సమస్యలను కలిసి ఎదుర్కొంటారు. అందువల్ల పెళ్ళిళ్ళు విధి లిఖితాలు కావు. అదేదో స్వర్గంలో పెళ్ళిళ్ళు అయితే దివిలో కళ్యాణం, భూమిలో పరిణయం, స్వర్గంలో నిశ్చయించబడతాయి, ఇదంతా విధి లిఖితాలు ఇవన్నీ కావట. ఇక్కడ చూడండి చెప్తున్నారు, స్పష్టం చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అనేవి కొంతమంది వివేకంతులు బిడ్డల సంరక్షణ కోసం, భార్యాభర్తలు వృద్ధులైపోతే ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం కొంతమంది వివేకవంతులు పెట్టారు. అంతేగాని ఇది విధి ఫలితాలు కావు అని చెప్తున్నారు. పెళ్ళిళ్ళు ఏమి విధి ఫలితాలు, లిఖితాలు, విధి లిఖితాలు కాదట. మాకు ఇది చెప్పడానికి భయం వేస్తుందట. చూడండి, ఆత్మలోకంలోనే ఆ విస్ఫిరత అనే ఆత్మలకి, ఆ దివ్యాత్మలకి మనకి ఈ ఈ విషయం చెప్పడానికి భయం వేస్తుందంట. భూలోకంలోని చాలా మంది ఇలా అంటున్నారంట. ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళు దేవుడు చేయకపోతే పెళ్లి చేసుకొని సమస్యలు పాలవడం ఎందుకు? పెళ్ళిళ్ళు దేవుడు చేయకపోతే మరి పెళ్లి చేసుకొని సమస్య పాలవడం ఎందుకు? ఇది చెప్పడానికి మా భయం వేస్తుంది అంటూ చెప్తున్నారు. స్వేచ్ఛగా ఉందాం. దీన్ని పుస్తకంలో ప్రచురించే ముందు బాగా ఆలోచించమని నేను సలహా ఇస్తున్నాను. వాడు అమ్మగారిని ఇది రాయమని చెప్పేటప్పుడు, ఇది ప్రచురించడానికి, ఇది రాశాడు కదా, దీన్ని ప్రింట్ చేయడానికి బాగా ఆలోచించని సలహా ఇచ్చారట. ఎందుకంటే భయం వేస్తుందంటే ఈ విషయం చెప్పడానికి. ఏమంటారు మరి, దేవుడు పెళ్ళిళ్ళు చేయకపోతే సమస్యలు పాలవడం ఎందుకు అని అంటారని భయం వేస్తుంది, మనం స్వేచ్ఛగా ఉందాం అని అంటూ మళ్ళీ ఏం చెప్తున్నారంటే పుస్తకంలో ప్రచురించే ముందు బాగా ఆలోచించమని సలహా ఇస్తున్నానని చెప్తున్నారు. పెళ్లి చేసుకుని విడిపోయిన వారిని కలపడానికి, వారు సంతోషంగా ఉండడానికి ఇదే వారికి మంచిది కనుక సాయం చేయాలని మేము అనుకుంటాము. చూడండి, వీళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రేమ అంటున్నారు, పెళ్ళి అంటున్నారు, ఎల్లుండి విడాకులు అంటున్నారు. కాబట్టి పెళ్లి చేసుకుని విడిపోయిన వారిని కలపడానికి, వారు సంతోషంగా ఉండడానికి ఇదే వారికి మంచిది కనుక సాయం చేయాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇది చెప్తున్నాము అని చెప్తున్నారు. కానీ కొన్నిసార్లు ఒక భాగస్వామి బాగా చెడ్డవాడైపోయి మరొక భాగస్వామి పిల్లల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉంటారు. ఒక్కొక్క కేసులో అంటే భార్య భర్తలు ఎవరో ఒకళ్ళు చాలా చెడ్డవాళ్ళగా ఉంటారట. పిల్లల్ని, వాళ్ళ మిగతా భార్య అయితే భర్తనే, భర్త అయితే భార్యని, పిల్లల్ని కూడా చాలా హింసిస్తూ ఉంటారట, శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉంటారట. రెండో వారికి వారితో కలిసి ఉండడం అసాధ్యం అయిపోతుందంట. అలాంటి వాళ్ళతో ఎవరు కలిసి ఉండగలరు? కాబట్టి అసాధ్యమై అలాంటప్పుడు సంబంధితులందరికీ ఏది మంచిదో అదే చేయమని మేము దేవుని ప్రార్థిస్తాం. అంటే అలాంటి వాళ్ళకి భార్య కావచ్చు, భర్త కావచ్చు. భార్య చెడ్డదనుకోండి, భర్తని పిల్లల్ని హింసిస్తూ వేధిస్తూ ఉంటుంది, అది నరకం కదా, భరించడం సాధ్యం కాదు కదా.
అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట, భగవంతుణ్ణి వాళ్ళకి ఎవరైతే ఈ బాధలు పడుతున్నారో ఆ సంబంధించిన వాళ్ళకి ఏది మంచిదో అది చేయి బాబు దేవుడా అని వాళ్ళు ఆత్మలోకం నుంచి భగవంతుని ప్రార్థిస్తారట. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమిస్తూ సామరస్యం సంతోషాలతో పిల్లలతో కలిసి జీవించటం మంచిది. అలా ఉంటే సమస్యలను వారు మరింత మెరుగైన పద్ధతిలో ఎదుర్కోనగలరు. చూడండి, భార్యాభర్తలకు చక్కగా చెప్తున్నారు. ఇది అండర్లైన్ చేసుకొని అందరూ ఫాలో అవుతారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఏం చెప్తున్నారంటే, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమిస్తూ సామరస్యం సంతోషాలతో పిల్లలతో కలిసి జీవించటం మంచిది. ఇలా ఉంటే గనక వారు సమస్యలను మరింత మెరుగైన పద్ధతిలో ఏదైనా సమస్య వస్తే కలిసి ఉంటే కలుస్తాం కదా, ఏ సమస్య వచ్చినా కలిసి ఉంటేనే ఎదుర్కోగలరు. విడివిడిగా ఉండి అపోహలు పోయి విడిపోయి పిల్లల ఆట దారి వీళ్ళ దారి వాళ్ళ దారి అయిపోతే ఏ సమస్యలు ఏమి ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలు భార్యాభర్తలు అందరూ కలిసి ఉండండి, సమస్యలను ఎదుర్కోగలుగుతారు మీరు, అలా ఉంటే అని చెప్తున్నారు. భూలోకంలోని ప్రతి మనిషికి ఇంటిలో సామరస్యం సంతోషం ఉండడం అత్యావశ్యకత, తప్పనిసరట, అవసరమైందట, తప్పనిసరైన పద్ధతి అట. ఏంటిది? ప్రతి మనిషి ఇంటిలో సామరస్యం సంతోషం ఉండడం ప్రతి మనిషికి అత్యావశ్యకము. అన్ని వివాహాలలో ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే సహనాలను కలిగి ఉండాలి. సామరస్యతను సహనాన్ని కలిగి ఉండాలంట. ఇచ్చిపుచ్చుకునే విషయాలు అన్ని వివాహాలలో ఇద్దరు కూడా అలా ఉండాలి. కాబట్టి అలా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. కలిసి ఎప్పుడు రాస్తే అప్పుడు వీళ్ళు రాసింది మనం చదువుకుంటున్నాం కాబట్టి డేట్లతో సహా ఇచ్చారు కాబట్టి మనకు తెలిసింది. లేకపోతే ఒక చాప్టర్ లాగానో ఒక అధ్యాయం లాగానో ఇస్తే మనకు తెలిసేది కదా. ఇదంతా మొదటి అధ్యాయమే, మొదటి భాగమే. కాబట్టి మొదటి భాగంలో మనం ఎక్కడికి వచ్చేసాము, 81 నుంచి 84కి వచ్చేసాం. మరి ఏప్రిల్ మే జూన్ నుంచి 84వ సంవత్సరం జనవరి 1కి వచ్చాం. అంటే 15, అంటే సంక్రాంతి భోగి అంటాం కదా మనం, జనవరి 15 అనమాట. జనవరి నెల 15వ తారీఖు 84కి వచ్చేసాం 81 నుంచి. మరి ఇది ఏం చెప్తున్నారంటే ఇక్కడ 84 సంవత్సరం జనవరి 15వ తారీఖు ఏం చెప్తున్నారంటే, మీ శక్తిని సరైన పద్ధతిలో అభివృద్ధి చేసుకోండి. ప్రార్థనలు క్లుప్తంగా నిజాయితీగా ఉండడం, గర్వం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కిందకి తోస్తుంది, పాపాలకు ఫలితాన్ని అనిపించడం తప్పుకోలేదు. ఇంతవరకే ఈ భాగం అయిపోతుంది. బాయ్.